Come on, everybody, clap your hands and welcome the presence of Lord Jesus Christ. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యలోనికి ప్రభువైన యేసు క్రీస్తుని ఆహ్వానిద్దాం బిగ్గరగా. All the happy people shout a hallelujah. సంతోషంగా ఉన్న వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. I greet you all in the matchless name of Lord and Savior Jesus. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామములో మీ అందరికీ శుభాలు It's such తెలియజేస్తున్నాను. an immense grace for me and it's a favor of the Lord to minister to you today and tomorrow. ఈ సాయంకాలము రేపు మీ అందరికీ కూడా పరిచర్య జరిగించడము ప్రభువు నా ఎడల చూపించినటువంటి గొప్ప దయ అని, అది నాకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముగా నేను భావిస్తా ఉన్నాను. I'm so humbled myself. It's not joke, but it is a high responsibility. ఇది ఆషామాషి కాదండి. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అని అంటే నన్ను నేను చాలా తగ్గించుకుంటాను, ఎందుకంటే ప్రభువు నా మీద ఉంచినటువంటి గొప్ప బాధ్యతగా నేను దాన్ని అంగీకరిస్తున్నాను. I'm so grateful to Pastor Jabraj and the leadership of the church for giving this wonderful opportunity. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాకు అందించినందుకు దైవజనులు పాస్టర్ జబరాజ్ గారికి, సంఘ నాయకత్వం అందరికీ కూడా మేము ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. May the wonderful Lord move in the midst of us. మన అద్భుతకరమైనటువంటి దేవుడు మన మధ్యలో సంచరించును గాక. Jesus is here. యేసు మన మధ్యలో ఉన్నారు. He is going to answer your problem tonight. ఈ రాత్రి ఆయన మీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వబోతా ఉన్నారు. Somebody say amen for that. ఆమె చెప్దామా? Yes, the word of God is going to shower on your life. దేవుని వాక్యము మీ జీవితాల మీద కుమ్మరింపబడబోతా ఉంది. God is going to comfort you. దేవుడు మిమ్మల్ని ఆదరించబోతా Some ఉన్నాడు. people are going to receive your outstanding healing this evening time. ఈ సాయంకాలమున మీలో కొందరు అసాధారణమైన అద్భుతమైన స్వస్థతను పొందుకోబోతా Some ఉన్నారు. people's bondages are going to be break in Jesus' name. మరి కొందరి బంధకాలు ఈ రాత్రి విరిగిపోబోతా ఉన్నాయి. Come on, if you are believing, respond to the Holy Spirit. నమ్మిన వారు పరిశుద్ధాత్మనికి స్పందించండి. Yes, respond to the Holy Spirit. పరిశుద్ధాత్మనికి స్పందిద్దాం. Oh, the Bible says he comforts his children like a mother comforts his lad. ఒకని తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా దేవుడు తన పిల్లలను ఆదరిస్తున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. Yes, may the wonderful Lord bind your wounds and wipe away your tears. మన అద్భుతకరుడైనటువంటి దేవుడు మీ ప్రతి గాయమును కట్టి మీ ప్రతి కన్నీటిని ఆయన తుడుచును గాక. Shall we close our eyes and lift your hands? కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తుదామా? Everybody open your mouth and praise God. ప్రతి ఒక్కరు కూడా నోళ్ళు తెరిచి ప్రభుని స్తుతించండి. All the people, those who are having the ability to pray in the Holy Spirit, raise your voice and talk in tongues and pray in the Holy Spirit. ఆత్మపూర్లైన వారు, ఆత్మలో ప్రార్థించగలిగిన వారందరూ కూడా స్వరమెత్తి నోళ్ళు తెరిచి భాషలో మాట్లాడుతూ ప్రార్థించండి. Come on, everybody pray in the heavenly language. ప్రతి ఒక్కరు కూడా పరలోక భాషలో ప్రార్థించండి. Raise your voice. స్వరమెత్తండి. You need to hear your own voice. Such a manner, raise your voice and pray. Start to pray in the Holy Spirit. మీరు ప్రార్థిస్తుండగా, మీరు స్తుతిస్తుండగా మీ స్వరము మీకు వినబడేంత బిగ్గరగా, అంత గట్టిగా మీరు స్వరం ఎత్తి ప్రార్థిస్తూ ఉండండి. Come on, pray. These are the days of prayers. ఇది ప్రార్థనా దినాలు ఇవన్నీ కూడా. గట్టిగా ప్రార్థన. Raise your voice and pray. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Heavenly Father, thank you for the blessed and wonderful time thou hast given to us, Lord. పరలోకమందున మా తండ్రి, నువ్వు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి దీవెనకరమైన సమయానికే నీకు వందనాలు. You are the wonderful counselor and mighty indeed. నీవు అద్భుతకరుడు, అద్భుతమైనటువంటి ఆలోచనకర్తవు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. We need your word and deed tonight, oh Jesus. ఈ రాత్రి మాకు ప్రభువా నీ వాక్యము, నీ క్రియలు కావాలి. We welcome you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా నిన్ను మేము Come and ఆహ్వానిస్తున్నాము. have your way in the midst of your people. ప్రభువా నీ వచ్చి నీ ప్రజల మధ్యలో నీ చిత్తమును నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాము. Glorify the name of Jesus. యేసు నామమును మహిమపరచుమని Every ప్రార్థిస్తున్నాము. mental blockages and ignorance and every negative religious attitude, I resist and rebuke it in the name of Jesus. ప్రతి మానసిక ఆటంకాలు, బంధకాలు, ప్రతి వ్యతిరేకమైనటువంటి స్వభావము, ప్రతి విపరీతమైనటువంటి మతపరమైనటువంటి ఆలోచన విధానమును నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను బంధిస్తా ఉన్నాను. Let the newness of the Holy Spirit manifest and glorify the name of Jesus. పరిశుద్ధాత్మని యొక్క నూతనత్వము మా మధ్యలో వెల్లడిపరచబడి యేసు నామమునకు మహిమ కలిగించును గాక. Open the windows of heaven and pour out your blessing. పరలోకపు తూములను తెరిచి ప్రభువా నీ ఆశీర్వాదపు జల్లులను మా మీద వర్షింపచేయమని ప్రార్థిస్తున్నాను. We give all the glory and honor to thee. సకల మహిమ ఘనత నీకే In చెల్లిస్తున్నాను. Jesus'
Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Somebody shout Amen. గట్టిగా ఆమేన్ చెప్దాం. Open your Bible and turn your attention to Hebrews chapter 9 verse 1 to 7. మనమందరం కూడా మన బైబిల్ గ్రంథాలను హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 7 వచనాలు Hebrews chapter 9 verses 1 to 7. Pastor Vinay is going to read. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 7 వచనాలు నేను చదువుతాను. Yes. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములను ఉండెను. ఏలగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సము ఉండెను. ఆ మందస్సములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠము కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞాతిక్రమముల కొరకును అర్పింపబడుచున్నది. Yes, verse 7 అతడు అర్పించును. Yes, verse 7 says, 7వ వచనం చెప్తోంది, but into the second part the high priest went alone once a year, not without blood, but which offered for himself for the people sins committed in ignorance. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞాతిక్రమముల కొరకును అతడు అర్పించును. Oh, there are so many hidden treasures are there within these 7 verses. మనము చదువుకున్నటువంటి ఈ 7 వచనాలలో, ఈ వాక్య భాగంలో ఈ 7 వచనాలలో ఎన్నో మరుగు చేయబడినటువంటి ధననిధుల వంటి మాటలు ఇందులో ఉన్నాయి. The revelations of which are like rubies and pearls. విలువైనటువంటి ముత్యముల లాంటి వెలగలేనటువంటి రాళ్ల వంటి అద్భుతమైన ప్రత్యక్షతలు ఈ 7 వచనాలలో మనకున్నాయి. But don't worry, I'm not going to take your attention for a deep theological Old Testament term and subjects. అయితే ఈ సాయంకాలమున మాత్రము మీ అందరికీ కూడా లోతైనటువంటి వేదశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన పాత నిబంధన గురించినటువంటి పాత లోతైనటువంటి ఆ ప్రత్యక్షతను గురించి నేను ఈరోజు మీతో మాట్లాడను. కానీ I want to share with you from my broken heart a simple thread from verse 7. 7వ వచనములో నుండి ఒక్క మాటను నా విరిగినటువంటి మనస్సుతో మీ అందరితో కూడా పంచుకోవాలని ఇష్టపడతా The ఉన్నాను. high priest went alone once a year. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే ఆ రెండవ గుడారములోనికి ప్రవేశించాను. But into the second part of the high priest went alone once a year. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రెండవ గుడారములోనికి ప్రవేశించాను. We know there are 3 parts in tabernacle. మనందరికీ తెలుసు ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉన్నాయి. Tell me what are the 3 parts? ఆ 3 భాగాలు ఏంటో చెప్పండి అందరూ. Sanctuary, ఆవరణము, holy place, పరిశుద్ధ స్థలం, and most holy place. అతి పరిశుద్ధ స్థలం. Oh, the high priest going not to the sanctuary. ఈ ప్రధాన యాజకుడు ఆవరణములోకి కాదు వెళ్తున్నది. The high priest is not going neither not to the holy place. కేవలం పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే కాదు, but the high priest is going to the most holy place. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నాడు. Oh, there is not anybody is permitted to accept the high priest over there into the place called the most holy place. ఈ అతి పరిశుద్ధ స్థలము అనబడినటువంటి ఈ విభాగంలోనికి ప్రధాన యాజకుడు తప్ప మరి ఎవరికి కూడా ప్రవేశించుటకు అనుమతి లేదు. Are you following? అర్థమవుతుందండి చెప్తున్న మాట? Then say amen. అర్థమైతే ఒకసారి ఆమేన్ చెప్పండి. Only the high priest is permitted to enter into the most holy place. కేవలము ఈ ప్రధాన యాజకుడు మాత్రమే
ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. Not every day, ప్రతిరోజు కూడా కాదండి. not once in a week like a Sunday or Saturday. మనం వచ్చినట్లుగా వారానికి ఒక పూట శనివారమో లేకపోతే ఆదివారమో రావడం కాదు. But once in a year. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. Not for many hours. అది కూడా దీర్ఘకాలం వరకు ఎక్కువ గంటల పాటు అక్కడ ఉండడానికి వీల్లేదు. But for few minutes. కొద్ది నిమిషాలు మాత్రమే. Once in a year, few minutes, only one man is entering into the most holy place. దేవుడు నియమించినటువంటి ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలములోనికి ఒకే ఒక మనుషుడు కేవలము కొద్ది నిమిషాలకు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించడానికి అనుమతి. Who is that person? ఎవరు ఆ వ్యక్తి? He is the high priest. ఆయనే ప్రధాన యాజకుడు. So the title of today's teaching, అయితే ఈ సాయంకాలపు ఉపదేశం యొక్క శీర్షిక ఏంటి అంటే My road to glory. మహిమకు నా మార్గము. Yes, my road to glory. మహిమకు నా మార్గం. Yes, when the high priest is entering into the most holy place, there is glory. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు అక్కడ మహిమ ఉంది. Oh, look at your neighbor and say there is a road to glory. మీ పక్కవారిని చూసి చెప్పండి, మహిమకు ఒక మార్గం ఉందని చెప్పండి. Yes, మహిమకు మార్గం ఉంది. Amen. Amen. So there is a road to your glory. మీరు మీ మహిమను చేరుటకు, మీ మహిమను పొందుకోవడానికి ఒక మార్గం ఉంది. The Bible says your glory has to increase. బైబిల్ చెప్తోంది మీ మహిమ పెరగాల్సి ఉంది. I have seen God's glory is manifesting several times in the ministry of Hosanna Faith Pentecostal ministry. హోసన్నా ఫెయిత్ పెంటెకోస్టల్ పరిచర్యలలో దేవుని మహిమ పలుమార్లు వెల్లడిపరచబడము, బయలుపరచబడము నేను చూశాను. Because this is not a man's ministry, it is God's ministry. ఎందుకు ఈ పరిచర్యలో దేవుని మహిమ వెల్లడిపరచబడుతుందంటే ఇది ఒక మనిషిని, ఒక నరుని యొక్క పరిచర్య కాదు, ఇది దేవుని పరిచర్య కనుక. Somebody say amen. ఆమె చెప్దామా గట్టిగా? Yes, when the pastor David Raj departed from this world, ఎప్పుడైతే దైవజనులు అపోస్తలులు డేవిడ్ రాజ్ గారు మహిమలో చేర్చబడ్డారో, the devil and the enemies of the gospel probably thought that the glory is going to decrease. శత్రువు సాతాను సువార్తకు వ్యతిరేకులందరూ కూడా ఏమనుకున్నారు, బహుశా అనుకున్నారు ఏంటంటే ఇక అయిపోయింది, ఈ పరిచర్య యొక్క మహిమ దిగజారిపోతుంది అనుకున్నారేమో. Glory is not decreasing, it is increasing. కానీ మహిమ దిగజారిపోలేదు కదా, అది ఇంకా పెరుగుతూ వచ్చింది. So I don't want to declare in the mighty name of Jesus without having a single small amount of hesitation. I want to tell you, Pastor Jabraj is going to see the highest level of glory than in the time of Pastor David Raj. కనుక ఈ రాత్రి నేను కొద్దిగా కూడా ఒక కోశంతా కూడా సందేహము లేకుండా నేను మీ అందరికీ ప్రకటించాలనుకున్న విషయం ఏంటంటే, ఇది మొదలుకొని దైవజనులు పాస్టర్ జబరాజ్ గారు రానున్న దినాలలో దైవజనుల అపోస్తలులు డేవిడ్ రాజ్ గారి కాలములో కన్నా అధిక మహిమను వారు చూడబోతా ఉన్నారు. Come on, or can you clap for that? నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. Your glory is going to increase. మీ మహిమ పెరగబోతోంది. The glory of your church is going to increase. మీ సంఘం యొక్క మహిమ పెరగబోతోంది. 4,000 years ago, 4000 సంవత్సరాల the క్రితం nation of Israel, they were wandering in the wilderness. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అరణ్యములో సంచరిస్తా ఉన్నారు. God called them out of the Egypt not to perish in the wilderness, but they have to inherit their promised land. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చింది అరణ్యములో నశించిపోవడానికి కాదు, గాని వాగ్దాన దేశమును వారు స్వతంత్రించుకోవాలన్న ఉద్దేశంతో బయటికి తీసుకొచ్చాడు. You are not going to perish in your problems. మీరు కూడా మీ సమస్యలలో అంతమొందించబడరు, but you are going to inherit all of your promises. మీరు మీ ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకొనబోతా ఉన్నారు. Yes, while they are proceeding to the promised land, వాగ్దాన దేశము దిశగా మనం వెళ్తూ ఉండగా, like in the form of a cross, they dwell 40 years. That is one generation they dwell in the wilderness. ఇశ్రాయేలు సమాజం వారు 40 సంవత్సరాలుగా అంటే ఒక తరము కాలం పాటుగా ఆ అరణ్యములో వారు నిలిచిన ప్రతిసారి ఒక సిలువ ఆకారములో వారు బస చేసుకునేవారు. Oh, the sign was cross. వారు అక్కడ గుడారాలు వేసుకున్నటువంటి ఆ ఆకారము సిలువ ఆకారంలో ఉన్నది. The covering was glory. ఆ చిహ్నమేమో గుర్తేమో సిలువగా ఉంది, దాని కప్పేమో మహిమ ఉంది. I thought that somebody is going to shout hallelujah. ఈ మాట విని మీరు హల్లెలూయా చెప్తారేమో అనుకున్నాను. Oh, our sign is cross. మన చిహ్నమేమో సిలువ. Our covering is not money but the glory. మనలను కప్పేది, మనలను కాపాడేది డబ్బు కాదు, దేవుని మహిమ.
In that cross sign central there is a tabernacle. అయితే ఈ శిలువ ఆకారపు మధ్య భాగములో ప్రత్యక్ష గుడారం ఉన్నది. And at the tabernacle once a year, oh Aaron the high priest is entering. ఈ ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశిస్తున్నాడు. That's a special day. The high priest is entering into the holy of holies. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించడము అది ఒక ప్రత్యేకమైన దినం. That is called the day of atonement. దానినే ప్రాయశ్చిత్తార్థ దినము అంటారు. Day of atonement. ప్రాయశ్చిత్తార్థ దినము. Leviticus chapter 23 you can read about a day of atonement. లేవియా కాండం 23వ అధ్యాయములో మనము ఈ ప్రాయశ్చిత్తార్థ దినమును గురించి చదువుకుంటాం. Oh, in Hebrews which is called Yom Kippur. హెబ్రీ భాషలో ఈ దినాన్ని యోమ్ కిప్పోర్ అంటారు. What's the speciality of Yom Kippur, day of atonement? ఈ ప్రాయశ్చిత్తార్థ దినము లేదా యోమ్ కిప్పోర్ అనేటువంటి దినము యొక్క ప్రత్యేకత ఏంటి? That's a day when the man and the God's glory is dwelling together. ఆ రోజున ఏం జరుగుతుందో తెలుసా? నరుడు దేవుని మహిమ కలిసి ఒక చోట నివాసం ఉంటున్నారు. Oh, the man is enter into the holy of holies. ఒక నరుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తున్నాడు. The high priest, the man enter into the holy of holies. ప్రధాన యాజకుడు అనబడినటువంటి ఈ మనిషి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తున్నాడు. Godly glory came and cover the high priest. దైవిక మహిమ ఆ స్థలంలోనికి దిగి వచ్చి ఆ ప్రధాన యాజకుని కమ్ముతోంది. Listen carefully, it is not easy. The glory is covering an ordinary man. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని మహిమ కమ్మడం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. Because the Bible says, అంటే బైబిల్ చెప్తుంది, before the fall of man, man was covered under the glory. నరుడు పాపము చేసి దేవుని సన్నిధి నుండి తొలగిపోయినప్పుడు నరుడు దేవుని మహిమతో కప్పబడ్డాడని వాక్యం చెప్తోంది. Adam was covered under the glory. ఆదాము దేవుని మహిమ చేత కప్పబడ్డాడు. But once he committed the sin, he lost the presence of God, he lost the glory. కానీ ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో దేవుని సన్నిధి నుండి తొలగిపోయి ఆయన దేవుని మహిమను కోల్పోయాడు. The night cannot dwell among the daytime. గమనించండి, పగటి పూట చీకటి నివసించలేదు. Exactly in the same way the sinner man cannot be dwell in the God's glory. అదే రీతిగా ఒక పాపి దేవుని మహిమలో నివాసము చేయలేడు. Oh man, Adam fallen from the grace, fallen from the glory. ఆదాము పాపమును బట్టి మహిమ నుండి తొలగిపోయాడు. But centuries later God called Moses to the mountain top. కానీ కొన్ని శతాబ్దాల తర్వాత దేవుడు మోషేను ఆ పర్వత శిఖరం ఎక్కిరమని పిలిచాడు. And Moses said, I want to see your glory. అప్పుడు మోషే అడిగాడు, ప్రభువా నేను నీ మహిమను చూడగోరుతున్నానని చెప్పాడు. Moses said, I want to see your glory. ప్రభువా నీ మహిమను చూడగోరుతున్నానని మోషే God అడిగాడు. said, no man can or shall be alive while you see my glory. దానికి దేవుడు అన్నాడు, ఏ నరుడు కూడా నా మహిమను చూసి బ్రతకలేడు మోషే అని చెప్పాడు. But there is a cliff of a rock, hide behind that cliff. అయితే అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ సందులో నీవు దాక్కో అని చెప్పాడు. Because man is already fallen in the short of glory. ఎందుకంటే మనిషి నరుడు దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతానే ఉన్నాడు. It's a quite impossible thing. Nobody can come into the glory. దేవుని మహిమలోనికి మరలా ప్రవేశించడము అది అసాధ్యంగా మారిపోయింది. But there is a man, his name is Aaron the high priest. కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ప్రధాన యాజకుడైనటువంటి అహరోను. Aaron, he is entering into the holy of holies as in the first high priest in the history of Israel. ఇశ్రాయేలీయుల చరిత్రలోనే ప్రప్రథమ ప్రధాన యాజకునిగా అహరోను దేవుని యొక్క మహిమలోనికి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తా ఉన్నాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. There are 12 tribes of people over there. అక్కడ 12 గోత్రికుల ప్రజలు ఉన్నారు. Even though man alone above 18 years 6 lakhs, 18 ఏళ్ల పై వయసు కలిగినటువంటి పురుషులు మగవాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. including women and naughty children, over 30 lakh of people are there. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు దాని తర్వాత పిల్లలు అందరిని కూడా కలుసుకుంటే ఆ ఇశ్రాయేలు సమాజంలో 30 లక్షల మంది ఉండింటారు. Among the 30 lakh of people, one man can enjoy the presence of God's glory. అయితే ఈ 30 లక్షల ప్రజా సంఖ్యలో ఒక్క వ్యక్తికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. Until this time, if you understand, then shout hallelujah. నేను చెప్పిన మాటలు ఇప్పటి వరకు మీకు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. Yes, only one man can enter into glory. ఒక్క వ్యక్తి మాత్రమే
మహిమలోనికి ప్రవేశించగలడు. No tribe leaders, nobody can come near the holy place. ఈ ఒక్క వ్యక్తి తప్ప ఏ వ్యక్తి కూడా, ఏ గోత్ర నాయకులు మరి ఎవరు కూడా ఈ అతి పరిశుద్ధ స్థలముల దగ్గరికి దరిదాపులోని కూడా రావడానికి వీల్లేదు. Only Aaron can enter in his glory. అహరోను మాత్రమే దేవుని మహిమలో ప్రవేశించగలడు. Let me tell you again, only Aaron can enter into God's glory. మరొకసారి చెప్తాను వినండి, అహరోను మాత్రమే దేవుని మహిమలోనికి చేర్చగలుగుతాడు. Hey, I have a question to Aaron. అయితే అహరోనుకి నేను ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. Now you are the high priest. అయ్యా, ఇప్పుడు నీవు ప్రధాన యాజకుడు కదా. Once in a year only you only able to enter into the holy of holies. సంవత్సరానికి ఒక్కసారి నీవు మాత్రమే ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలవు. Only you have the privilege to enter into God's glory. దేవుని మహిమలో ప్రవేశించగలిగినటువంటి ఆధిక్యత నీ ఒక్కడికే ఉంది. Hey, what's the price that you have paid for this? మరి నువ్వు ఇంత గొప్ప ఆధిక్యతను పొందుకోవడానికి, ఇంత గొప్ప ఘనతను పొందుకోవడానికి నీవు చెల్లించిన వెల ఏంటి? What's the reason? Only God selected you. నిన్ను మాత్రమే దేవుడు తన మహిమలోనికి ప్రవేశించడానికి ఎన్నుకోవడానికి వెనక కారణాలేంటి? Listen carefully. Next sentence is the key of this message. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ మాట ఈ సందేశం అంతటికి ఒక తాళపు చెవి వంటిది. There will be always story behind the glory. గమనించండి, ప్రతి కథ వెనుక, లేకపోతే ప్రతి మహిమ కలిగినటువంటి కథ వెనుక ఏదో ఒక సాక్ష్యము, ఏదో ఒక కథనం ఉండనే ఉంటది. Yes, there's a story behind the glory. ప్రతి మహిమ వెనుక ఒక కథ ఉంటది. Oh, open your mouth and say there is a story behind the glory. అందరూ కూడా నోళ్ళు తెరిచి గట్టిగా చెప్పండి, ప్రతి కథ వెనుక, ప్రతి మహిమ వెనుక ఒక కథ ఉంటదని చెప్పండి. గట్టిగా చెప్పండి. There is a story behind the glory. ప్రతి మహిమ వెనుక ఒక కథ ఉంటది. Recently somebody asked Donald Trump. ఇటీవల కాలంలోనే ఒకరు డొనాల్డ్ ట్రంప్ గారిని ఒక ప్రశ్న అడిగారట. Yeah, you are the successful businessman. అయ్యా, మీరు చాలా విజయవంతమైనటువంటి వ్యాపారవేత్త. Now you are the second term president of United States. ఇప్పుడు ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు రెండవసారి అధ్యక్షునిగా మీరు చలమని అవుతున్నారు. Yes, what's the reason for that? ఇంతగా మీరు హెచ్చింపబడడానికి కారణం ఏంటి అని అడిగారు. He said one word, my hard work. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? నా కష్టం, నా ప్రయాస అన్నాడు. My hard work. నా హార్డ్ వర్క్, నా ప్రయాస అని చెప్పాడు. He said for many decades I won't sleep more than 3 hours or 4 hours every day. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా రోజుకి 3-4 గంటలు మాత్రమే నేను పడుకునేవాడిని అని చెప్పాడు. Yes, God cannot bless the lazy people. గమనించండి, దేవుడు సోమరులను ఆశీర్వదించడు. Any lazy people are here? ఇక్కడ ఎవరైనా సోమరి వారు ఉన్నారా? Then all the lazy people shout hallelujah. సోమరి వాళ్ళంతా కూడా రెండు చేతులు గట్టిగా హల్లెలూయా చెప్పండి. All the hard working people shout hallelujah. కష్టజీవులందరూ కూడా హల్లెలూయా చెప్పండి. కష్టజీవిகள் shout hallelujah. కష్టజీవులంతా గట్టిగా హల్లెలూయా చెప్దాం. Your hard work, God will bless your hard work. దేవుడు మీ ప్రయాస, మీ శ్రమను ఆయన ఆశీర్వదిస్తాడు. So that's a story of the behind the glory of Donald Trump. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆయన పొందుకున్న మహిమ వెనుక ఇది కథ. Oh, that is the hard work of his life. అదేంటంటే తన జీవితంలో ఆయన కష్టపడిన విధానం. The hard work really elevate that man. డొనాల్డ్ ట్రంప్ యొక్క శ్రమము, ఆయన పడినటువంటి ఆ కష్టము తనను బాగా హెచ్చించింది. Oh, come to the word of God. దేవుని వాక్యానికి వద్దాం. Hey, let us concentrate the life of Aaron. అహరోను జీవితం మీద మన దృష్టి నిలుపుదాం. He is the first high priest. ఆయన మొట్టమొదటి ప్రధాన యాజకుడు. Hey, Aaron, we want to interview tonight. అహరోనుని మనం ఇంటర్వ్యూ చేద్దాం ఈ రోజు. Hey, what is your story behind this glory? అహరోను గారు, మీరు పొందుకున్నటువంటి ఈ మహిమ వెనుక కథ ఏంటి? Even though there are many tribes, senior tribe than yourself. నీకంటే పెద్ద గోత్రాలు, ఘనమైనటువంటి గోత్రాలు ఉన్నప్పటికీ కూడా You are from the tribe of Levi. నీవు లేవి గోత్రీకుడు. But there are other senior tribes are there. నీకంటే పెద్ద గోత్రాలు ఉన్నాయి. Oh, Reuben is there. రూబేను గోత్రీకులు ఉన్నారు. Shimeon is there. సిమియోను గోత్రీకులు ఉన్నారు. You come only third place. నీ గోత్రము, నీ స్థానము 3వ స్థాయే కదా. Oh, Judah is in the 4th place. యూదా 4వ స్థాయిలో ఉన్నాడు. But why God has selected you to enter into glory? మరి
ఎటు కాకున్నటువంటి నిన్ను మాత్రమే మహిమలో ప్రవేశించడానికి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? Why you are having the extra glory? వేరే వారికి లేనటువంటి అధిక మహిమ నీ ఒక్కడికి ఎందుకుంది? Listen carefully. జాగ్రత్తగా వినండి. Oh, some of you are going to experience extra glory of the Lord. రానున్న దినాల్లో మీలో కొందరు దేవుని యొక్క అధిక మహిమను అనుభవించబోతా ఉన్నారు. Come on, in the name of you are going to experience God's extra glory. దేవుని అధిక మహిమను మీరు అనుభవించబోతా ఉన్నారు. Touch your neighbor and say, my glory is going to increase. పక్కవారిని ముట్టి చెప్పండి, నా మహిమ పెరగబోతోందని చెప్పండి. Come on, my glory is going to increase. నా మహిమ పెరగబోతోందని చెప్పండి. If you are asking, if you are looking the life of Levi, లేవి జీవితాన్ని గమనించి చూస్తే, oh, he is having many kinds of different kind of the sad stories. లేవి జీవితంలో ఎన్నో రకాల దుఃఖమైనటువంటి కథలు ఉన్నాయి. Oh, he had the sad stories. That's why now he has the glory. తన జీవితంలో ఎన్నో దుఃఖ కథనాలు ఉన్నాయి గనుకనే దేవుడు అతనికి మహిమనిచ్చాడు. There are some people, those who are having sad stories in your life. మీ జీవితాలలో కూడా మీలో కొందరు కొన్ని దుఃఖ గాథలు, బాధకరమైనటువంటి కథలు కలిగి ఉన్నారు. You have some very ruined childhood. మీలో చాలా మంది బాల్యము పాడైపోయినట్టుగా ఉన్నది. You have some very attacked teenager time. మీ యవ్వన కాలంలో ఎన్నో దాడులను మీరు అనుభవించారు. When you are a youngster, you went through very much heavy water and high fires. యవనస్తులుగా ఉన్నప్పుడు అగ్ని వంటి జలముల వంటి ఎక్కువగా ఎగిసిపడేటువంటి జలముల వంటి శోధనలను మీరు ఎదుర్కొన్నారు. If you are saying that in my school days and in my college days I went through much misery, I prophesy to you in the name of Jesus, you are going to carry the extra glory in this generation. ఒకవేళ మీలో ఎవరైనా కూడా అవునండి, నా చిన్నతనంలో నా స్కూల్లో కాలేజ్లో చదువుకున్నప్పుడు నేను ఎంతగానో శ్రమ పడ్డాను, ఎంతో శోధనను అనుభవించాను, బాధపడ్డాను అన్నట్లయితే నేను మీకు ప్రవచిస్తా ఉన్నాను, రానున్న దినాలలో మీరు అధిక మహిమను పొందుకోబోతా ఉన్నారు. Somebody shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెబుదాం. If you went through the much pain, you are going to have the extra glory. ఎందరైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి బాధ గుండా వెళ్ళారో వారందరికీ దేవుడు అధిక మహిమనివ్వబోతా ఉన్నాడు. All the miseries and pain Aaron went through, not from the people in the society but his own people. అయితే అహరోను లేవీలు వీరంతా కూడా వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు సమాజంలో ఉన్నటువంటి ఇతరులు లేకపోతే బయటి వారి నుండి కాదు, తన సొంత ప్రజల వలననే అతడు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. Oh, I want to tell you, the people, those who are the closer to you, they will give you the deeper pain sometimes. మీకు మాట చెప్పిన మనకు అత్యంత సన్నిహితులే మన జీవితంలో లోతైన గాయాలు చేస్తారు. Yes, his problems and pain came not from the village or city or from the region. తనకు సమస్యలు, తన బాధ, తన వేదన అంతా కూడా బయట గ్రామాల నుండో లేకపోతే పట్టణాల నుండో బయటి వారి నుండి రాలేదు. But his problem came from his own family. తన సొంత కుటుంబ సభ్యుల వలననే ఆయనకు శ్రమలు కలిగాయి. Oh, some of you are going to say that that's my story. మీలో కొందరు కూడా అదే చెప్తారు, అవునండి నా జీవితంలో కూడా అక్షరాలు అదే జరిగింది. Because my family, those who really bind my wounds, they are supposed to bind my wounds, they are always breaking me down. ఏ కుటుంబ సభ్యులైతే నా గాయాలను కట్టాలో, నా దుఃఖములో నా బాధలో నన్ను ఆదరించాలో వారే నన్ను గాయపరుస్తా ఉన్నారు. My family, those who always wants to supposed to wipe away my tears, making me cry. నా కన్నీటిని తుడవవలసినటువంటి నా కుటుంబ సభ్యులే నన్ను నడిపిస్తూ ఉన్నారు. My family is supposed to protect me, they try to destroy me. నన్ను కాపాడి సంరక్షించాల్సినటువంటి నా కుటుంబ సభ్యులే నన్ను పాడు చేయాలని ఇష్టపడుతున్నారు. Your problem is not outside but from inside. మీ సమస్య బయట వాళ్ళ నుండి కాదు, లోపలనే ఉంది మీ సమస్య. The enemy is using some people to ruin you and bruise you. మిమ్మును గాయపరచుటకు, మిమ్మును పాడు చేయడానికి కొందరు సన్నిహితులనే శత్రువు వాడుకుంటా ఉన్నాడు. But tonight God's word the throne of God. కానీ ఈ రాత్రి దేవుని వాక్కు దేవుని సింహాసనం నుండి బయలుదేరి వస్తోంది మీ యొద్దకు. No more you are going to be the vessel of sorrow, but you are going to be the vessel of glory. ఇది మొదలుకొని మీరు దుఃఖముతో నిండినటువంటి పాత్రగా కాదు కానీ మహిమగల పాత్రగా మీరు మారబోతా ఉన్నారు. Come on, if you are clapping, clap nicely. చప్పట్లు కొట్టేవారు చక్కగా చప్పట్లు కొట్టండి. What are the problems Aaron had? అహరోనుకున్న సమస్యలేంటి? Look at his childhood time.
time, అహరోను యొక్క బాల్యమును చూడండి. when he was a very, very young boy, అహరోను ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు oh, he saw, look at his mother. తన తల్లిని చూడండి. Because the story says, Genesis chapter 29 verse 34, Genesis chapter 29 verse 34, ఆది కాండము 29వ అధ్యాయం 34వ వచనంలో బైబిల్ చెప్తోంది, Leah bore Levi as the third son. లేయా తన మూడవ కుమారునిగా లేవికి జన్మనిచ్చింది. Listen carefully, Aaron from the tribe of Levi. జాగ్రత్తగా వినండి, అహరోను లేవి గోత్రీకుడు. And when Leah bore Levi, she thought that now my husband is going to join with me. ఎప్పుడైతే లేయా లేవిని కనిందో లేయా అనుకున్నది, ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని అనుకుంది. Now my husband is going to join with me. ఇప్పుడు నా భర్త నన్ను దగ్గర చేసుకుంటాడు అని అనుకున్నది. Because until this time I am a rejected wife. ఇప్పటి వరకు నేను తిరస్కరింపబడినటువంటి భార్యగా ఉన్నాను. Always my husband Jacob is joined with my sister Rachel. నా భర్త యాకోబు ఎప్పుడు చూసినా నా చెల్లి రాహేలుతోనే ఉంటున్నాడు. But now I got begotten him for a third child. కానీ ఇప్పుడు నేను తన కొరకు మూడవ కుమారునికి జన్మనిచ్చాను గనుక, But the Bible says, బైబిల్ చెప్తోంది, oh, that expectation really become a disappointment. లేయా ఆశ నిరాశగా మారిపోయింది. Yes, Leah Asha become the disappointment. లేయా ఆశ నిరాశగా మారిపోయింది. Jacob did not accept Leah at all. ముగ్గురు కుమారులను ఇచ్చిన తర్వాత కూడా యాకోబు లేయాను అంగీకరించలేదు. So Aaron's tribe, the tribe of Levi, when he was a small boy, he saw the disappointment, the tears and face of his mother Leah. అహరోను గోత్రమైనటువంటి లేవి గోత్రము, లేవి ఆయన చిన్నతనములో, లేయా తన తల్లి అయినటువంటి లేయా, తన వీరంతా కూడా తన చిన్నతనములో నిరాశను తిరస్కరణను వారు అనుభవించారు. Always seeing the depressed face of mother. ఎప్పుడు చూసినా లేవి కృంగిపోయిన తన తల్లి ముఖాన్ని చూస్తా ఉన్నాడు. Mother sitting and crying. తల్లి కూర్చొని ఏడుస్తూ ఉన్నది. Always seeing the tears of mother. ఎప్పుడు చూసినా తన తల్లి కన్నీటినే చూస్తున్నాడు ఈయన. Oh, always mother is crying. తల్లి ఏడుస్తూ ఉన్నది. My father is always shouting over my mother. నా భర్త ఎప్పుడు చూసినా మా అమ్మ మీద అరుస్తా ఉన్నాడు. And the mother is always in tears. నా తల్లేమో ఎప్పుడు కన్నీటితో నిండుకొని ఉంది. So when Levi was a little boy, కనుక లేవి బాలుడుగా ఉన్నప్పుడు that disappointment must be, the cloud of the disappointment must be come over the life of Levi. తన తల్లి మీద తన ఇంట్లో కనబడుతున్నటువంటి ఆ నిరాశ మేఘము ఖచ్చితంగా లేవిని కూడా ప్రభావిత పరిచిండొచ్చు. So mother is disappointed. తల్లి నిరాశ చెందింది. And that disappointment, of course, it will be transferred to the boy also. తల్లి యొక్క నిరాశ ఖచ్చితంగా కుమారునిని కూడా ప్రభావిత పరుస్తుంది. So in his childhood he was the boy of disappointment. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే లేవి తన బాల్యములో ఆయన నిరాశ చెందినటువంటి వ్యక్తి. Hey, I want to tell you, my brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, మీ అందరికి ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. you are a person of disappointment tonight. ఈ రాత్రి మీలో కూడా ఎవరైనా కూడా నిరాశ చెందిన వారే ఉన్నట్లయితే, your earthly disappointment is going to turn out as a heavenly appointment. మీ ప్రతి భౌతిక నిరాశ పరలోక సంబంధమైనటువంటి నియమముగా మారబోతా ఉన్నది, నియామకముగా మారబోతోంది. Come on, one more time. Your earthly disappointment is going to become the heavenly appointment. మీ లౌకిక నిరాశలన్నీ కూడా పరలోక నియామకములుగా మారబోతా ఉన్నాయి. Your father, mother, relatives, they probably disappointed you. మీ అమ్మ, మీ నాన్న, మీ బంధువులు బహుశా మిమ్మల్ని నిరాశ చెందించారేమో. People, those who trust you, they may give you disappointment. మీరు నమ్మిన వారే మిమ్మల్ని నిరాశపరిచారేమో. But tonight the word of God is going to come to you. కానీ ఈ రాత్రి దేవుని మాట మీ యొద్దకు వస్తోంది. Yesterday's disappointment is going to become the tomorrow's appointment. నిన్నటి నిరాశలన్నీ కూడా రేపటి నియామకములుగా మారబోతా ఉన్నాయి. Later on, within a minute, I'm going to prove that and to tell you through the word of God. కొంతసేపు గడిచిన తర్వాత, కొద్ది నిమిషాల తర్వాత దేవుని వాక్యము ద్వారా
ఈ విషయాన్ని నేను మీకు నిరూపించబోతున్నాను. Oh, let me tell you again and again. పదే పదే మరలా ఇంకోసారి మాట చెప్పనివ్వండి. Your disappointment is going to turn into appointment in the name of Jesus. యేసు నామములో మీ ప్రతి నిరాశ మీ జీవితంలో ఉన్నత నియామకముగా మారబోతా ఉన్నాయి. God is going to honor you. దేవుడు మిమ్మును ఘనపరచబోతున్నాడు. Lift your hands and shout hallelujah. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. So in his young age, when he was begin his life, he was the man of disappointment. తన యవన కాలములో తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు లేవి నిరాశ చెందిన వ్యక్తిగా ఉన్నాడు. Number 2, the Bible says, రెండవదిగా బైబిల్ చెప్తోంది, the reproach of the sister fell upon him. తన సహోదరు యొక్క నింద తన మీద పడింది. Yes, Genesis chapter 34 verse 25. ఆది కాండము 34వ అధ్యాయము 25వ వచనం. Levi had a sister by Dinah. లేవికి ఒక సహోదరి ఉంది, తన పేరు దీనా. Yeah, there are 12 boys. There are 12 boys Jacob had. యాకోబుకు 12 కుమారులు. And the 13th child was Dinah, only one girl. ఒక్క అమ్మాయి మాత్రమే, 13వ అమ్మాయి దీనా. Oh, she must be such a star of the family. ఆ ఇంట్లో ఒక మంచి అల్లారు ముద్దుగా పెంచబడుతున్న బిడ్డగా ఉండొచ్చు. Yes, 12 brothers and only one sister. ఎందుకంటే 12 అన్నదమ్ములు, ఒకే ఒక చెల్లి. So she was the apple of eye to the brothers. కనుక అన్నలందరికీ కూడా ఆ చెల్లి కంటి పాపలా మారిపోయింది. 12 boys and one girl. 12 అబ్బాయిలు, ఒక్క అమ్మాయి. But when you go through the chapter Genesis chapter 34, 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం మనం అంతా ధ్యానిస్తే, the Shechem people defiled her. షెకెము ప్రాంతస్తులు ఆ దీనాను పాడు చేస్తారు. Yeah, they have defiled her. దీనాను వారు పాడు చేస్తారు. I don't have the time to explain everything. అంతా వివరించడానికి సమయం లేదు కానీ, But when Levi heard my sister being defiled, లేవికి ఎప్పుడైతే నా చెల్లి బలత్కరింపబడింది అన్నటువంటి వార్త వినబడిందో, a ferocious wrath and anger came and to stir up his heart. చాలా తీవ్రమైనటువంటి కోపము, ఉద్రేకము లేవి హృదయంలో రగిలింది. Probably you are asking why Levi had such an anger. బహుశా మీకు అనిపిస్తుండొచ్చు ఎందుకు లేవికి అంత కోపం వచ్చింది అని. Reuben is not having, even though he is the elder son, he is not having that kind of anger. ఇంటికి పెద్దోడైనప్పటికీ కూడా రూబేన్కి రాలేదు కదా అంత కోపము. Oh, no other brothers have such an anger. ఇంకా వేరే ఏ సహోదరుల్లో కూడా ఆ కోపం లేదు కదా. Particularly Levi is having that anger with Simon. With సిమియోన్తో కలిసి లేవికి, వీరిద్దరికి మాత్రమే అంత కోపం వచ్చింది. Why Levi is having such a heavy anger? ఎందుచేత లేవికి ఇంత కోపము? Already he had the disappointment. ఎందుకో తెలుసా, ఇప్పటికే లేవి హృదయంలో, లేవి జీవితంలో నిరాశ ఉంది. Listen carefully. జాగ్రత్తగా వినండి. If you are a nirasha person, నీవు కూడా నిరాశ జనకుడు అయితే you will be living with the anger. నిరాశ చెందినటువంటి నీలో కోపం ఉంటుంది. Yes, inside there is an anger always burning in your heart. నిరాశ పరులకు అందరికీ లోపల ఎప్పుడు కోపం రగులుతూ ఉంటది. Ayo, what happened to my sister? నా చెల్లికి ఏం జరిగింది? The reproach fell upon my family. నా కుటుంబం అంతా అవమాన పాలైంది. My sister being defiled. నా చెల్లి బలత్కరించబడింది. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, probably you are saying that some reproach fell upon my life and fell upon my family. బహుశా మీరు కూడా నా మీద, నా కుటుంబం మీద నిందలు వేయబడ్డాయి, అవమానాలు కలిగాయని మీరు అనుకుంటున్నారేమో. Oh, already I am a disappointed person. ఇప్పటికే నేను ఎంతో నిరాశ చెంది ఉన్నాను. I expect many things from people. ప్రజల వలన ఎన్నో ఆశిస్తా ఉన్నాను. But now the reproach also came on me. నేను ఆశించింది నాకు కలగకపోగా నా మీద నిందలు పడుతున్నాయి. But if you are going through some reproach, ఆ రీతిగా మీరు కూడా నిందలను భరిస్తున్నట్లయితే, I didn't came to tell someone's story. నేను ట్రివాండ్రం నుండి మీ మధ్యలోనికి ఒకరి కథ చెప్పడానికి రాలేదు. But I want to convey the glorious gospel of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల సువార్తను మీ అందరికి ప్రకటించడానికి వచ్చాను. Jesus is not the God of reproach. యేసు నిందాస్పదమైనటువంటి వాడు కాదు. He is the God of honor in your life. మీ జీవితంలో ఆయన మిమ్మల్ని
ఘనపరిచే దేవుడై ఉన్నాడు. Jesus wants to honor your life, my brothers and sisters. యేసు మీ జీవితాలను ఘనపరచాలని కోరుతున్నాడు నా ప్రియ సోదర Like the సోదరులారా. concern with Levi, the reproach fell upon my family. కానీ లేవి విషయంలోకి వచ్చేసరికి లేవి అనుకుంటున్నాడు, నా కుటుంబము అవమానాస్పదంగా మారింది, Maybe నిందలు through పాలైంది. some reason, somehow, some reproach came upon your life. మీ జీవితాలలో కూడా ఎటకేలకు ఏదో ఒక కారణము చేత But in నిందలు పడ్డాయి. But unexpectedly, unknowingly, probably the reproach came on you. అనూహ్యంగా మీరు అనుకోకుండా మీ మీద కొన్ని నిందలు వేయబడ్డాయేమో. Unexpectedly, unknowingly, God's honor is also going to come over your life. అదే రీతిగా అనూహ్యంగా మీరు ఊహించినటువంటి రీతిలో దేవుని మహిమ కూడా మీకు కలగబోతా ఉన్నది. Because 2000 years ago, ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం at the cross of Calvary, Jesus carried all your reproaches. ఆ కల్వరి శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు మీ ప్రతి దోషమును ప్రతి నిందను భరించాడు. Somebody lift your hands and shout hallelujah. రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. Because Jesus didn't die in a secret manner. ఎందుకంటే యేసు ప్రభువు రహస్యంగా చనిపోలేదు. Oh, Jesus died at the side of a public road. యేసు ప్రభు ఒక పెద్ద రహదారి, మనుషులందరూ కూడా వ్యస్తంగా తిరిగేటువంటి ఒక మార్గము ప్రక్కన ఆయన సిలువ వేయబడ్డాడు. It's one of the busiest day concerned about Jerusalem. ఒకవేళ యెరూషలేము విషయానికి వస్తే ఆ రోజు చాలా వ్యస్తంగా చాలా మంది మనుషులు ఇటు అటు తిరిగేటువంటి దినం అది. That's a Passover day. అది పస్కా విందు రోజు. Yes, that Passover day Jesus died at the side of a great highway. యేసు ప్రభు పస్కా విందు రోజు ఆ మార్గము ప్రక్కన చంపబడ్డాడు. The cross being elevated by the side of the busiest highway of Jerusalem at that time. యెరూషలేము పట్టణం యొక్క చాలా బిజీగా ఉండేటువంటి వీధిలో ఆ రోడ్డు మీద యేసు ప్రభు ఆ ప్రక్కనే సిలువ వేయబడ్డాడు. Oh, during the Passover, Josephus says minimum 200,000 people used to gather in the city of Jerusalem. చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ చెప్తున్న మాట ఏంటంటే ఆ పస్కా విందు రోజు కనీసము 2 లక్షల మంది యూదులు ఆ యెరూషలేము పట్టణంలో కూడుకునేవారట. So to thousands of people, probably 10,000s of people have seen how Jesus hanging at the cross of Calvary. ఇంత జనవాహిని ఉన్నటువంటి ఆ ప్రదేశంలో యేసు ప్రభు ఆ శిలువ మీద వేయబడుట, శిలువ మీద వేలాడుట కొన్ని వేల మంది, 10,000 సంఖ్యల ప్రజలు ఖచ్చితంగా చూసుంటారు కదా. The Bible says, బైబిల్ చెప్తోంది. particularly our prophet Isaiah said, మరి విశేషముగా యెషయా ప్రవక్త అంటున్నాడు, he carried all our reproaches. ఆయన మన ప్రతి వ్యసనమును భరించాడు. He was rejected and he was despised as well as rejected by the men. ఆయన మనుష్యుల వలన తిరస్కరింపబడి చూడనోలని వ్యక్తిగా మారిపోయాడు. What's the meaning of that? దాని అర్థం ఏంటి? That meaning is Jesus was totally naked at the cross of Calvary. యేసు ప్రభు ఆ కల్వరి శిలువ మీద సంపూర్ణ దిగంబరిగా ఉన్నాడు. Yes, from morning 9 o'clock till afternoon he was totally naked at the cross of Calvary. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 వరకు ఆయన శిలువ మీద వివస్త్రునిగా ఆయన వ్రేలాడదీయబడ్డాడు. He was, nobody can recognize that this is a human body. వ్రేలాడబడినటువంటి యేసును చూసి ఇది ఒక మనుష్యుని శరీరము అన్నట్టు ఆయన గుర్తుపట్టలేనటువంటి రీతిగా ఆయన గాయపరచబడ్డాడు. Some historic manuscripts say nobody can identify this is a man or woman hanging at the cross. కొన్ని చరిత్ర తాళపత్రాలు చెబుతున్న విషయాలు ఏంటంటే శిలువ మీద వ్రేలాడుతున్నది ఒక పురుషుడా స్త్రీయా అని కూడా గుర్తుపట్టలేనంతగా ఆయన శరీరం గాయపరచబడిందట. The message is he carried all your reproaches. అయితే దీని అంతట్లో ఉన్నటువంటి సందేశము సువార్త ఏంటంటే మీ ప్రతి నిందను మీ ప్రతి వ్యసనమును ఆయన శిలువ మీద భరించాడు. Your personal reproach and family reproaches Jesus carried at the cross. మీ వ్యక్తిగత నిందలను మీ కుటుంబ సంబంధమైనటువంటి నిందలన్నిటినీ ఆయన శిలువ మీద మోసాడు. So that you can be blessed and honored in Secunderabad and Hyderabad in this generation. ఆయన మీ ప్రతి నిందను శిలువ మీద ఎందుకు మోసాడు అంటే ఈ తరములో హైదరాబాద్, సికింద్రాబాద్ మహానగరంలో జంట నగరాలలో మీరు ఘనపరచబడాలని, మీరు ఘనత నొందాలని ఆయన మీ ప్రతి నిందను మోసాడు. God is going to honor you. దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. Your reproaches are going to nullify and God is going to honor you. మీ ప్రతి నింద కూడా ఆయన శూన్యపరచి దానిని వ్యర్థపరచి ఆయన మిమ్మల్ని ఘనపరచబోతా ఉన్నాడు. If you are believing, lift your hands and shout hallelujah. ఇది మీ జీవితంలో జరగబోతుందని నమ్మిన వారందరూ రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి.
you have lifted this holy book, మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి పట్టుకున్నట్లయితే God is going to lift you up. దేవుడు మిమ్మును ఘనపరచబోతా ఉన్నాడు. If you, obey the commandment of Lord Jesus and the water baptism, God is going to honor you. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను, నీటి బాప్తిస్మము పొందుకోవాలనేటువంటి ఆజ్ఞను ఒకవేళ మీరు విధేయత చూపించినట్లయితే యేసు మిమ్మును ఘనపరుస్తాడు. If you and your household serve in Lord Jesus, God is going to honor you. మీరును మీ ఇంటి వారును యేసు ప్రభుని సేవించినట్లయితే దేవుడు మిమ్మును ఘనపరుస్తాడు. Levi with a ferocious manner, he cut down the Shechem people. దేవుడు లేవి ఎంతో కోపోద్రేకుడై ఆ షెకెము వాస్తవ్యులను చంపేశాడు. He say, already I'm a disappointed man. లేవి అన్నాడు, నా జీవితంలో ఇప్పటికే ఎంతో నిరాశ ఉన్నది. Number 2, now the reproach also came through my sister. అది సరిపోదన్నట్లుగా నా చెల్లి వలన నా కుటుంబము నిందల పాలైంది. What is his third problem? ఇప్పుడు మూడో సమస్య ఏంటి లేవి జీవితంలో? Listen carefully, this is so powerful. జాగ్రత్తగా వినండి, ఇది చాలా శక్తివంతమైనటువంటి మాట. The third problem the Bible says, బైబిల్ చెప్తోంది లేవికి ఉన్నటువంటి మూడవ సమస్య. Genesis chapter 49 verse 7. ఆదికాండము 49వ అధ్యాయం 7వ వచనములో, Genesis chapter 49 verse 7. ఆదికాండము 49వ అధ్యాయం 7వ వచనం. Now Jacob went to Egypt. యాకోబు ఐగుప్తునకు వెళ్ళాడు. Now Joseph became the prime minister. యోసేపు ఇప్పటికే ఐగుప్తు యొక్క ప్రధానిగా ఎంచబడ్డాడు. And Jacob is about to die. యాకోబు మరణ పడకలో ఉన్నాడు. He wants to bless his next generation. యాకోబు తన తర్వాత తరము వారిని ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. One more time, Jacob wants to bless his children in the land of Egypt. యాకోబు ఐగుప్తు దేశంలో తన పిల్లలను ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. Abraham blessed Isaac. అబ్రహాము ఇస్సాకును దీవించాడు. Isaac blessed Jacob. ఇస్సాకు యాకోబును దీవించాడు. Now the fourth generation has to receive the blessing from the third generation from Jacob. ఇప్పుడు నాలుగవ తరము వారైనటువంటి వీరంతా కూడా మూడవ తరము వాడైన యాకోబు వలన దీవెనను పొందుకోవాలి. It's an important function. కనుక ఈ ఇంట్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వేడుక. It's a function of the prime minister's house. ఈ వేడుక సామాన్యమైనది కాదు. ఐగుప్తు యొక్క ప్రధాని ఇంట్లో జరుగుతున్నటువంటి సంబరం ఇది. Who is the prime minister? Tell me. ఎవరు ఐగుప్తు యొక్క ప్రధాని చెప్పండి? Joseph is the prime minister. యోసేపు ఐగుప్తు ప్రధాని. So the high officials must be over there. కనుక ఖచ్చితంగా ఉన్నత అధికారులందరూ ఆ వేడుకలో ఉండేవారు. Army chief and the diplomats, they must be there. సైన్యాధిపతులు చాలా మంది అధికారులు అక్కడ ఉండి ఉంటారు. I have seen the prime minister Joseph's father Jacob put up with his special clothing. వీరందరూ కూడా ఈ ఉన్నత అధికారులందరూ కూడా యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు ఈ ప్రత్యేకమైనటువంటి వేడుక కొరకు ప్రత్యేకమైన వస్త్రాలను ధరించుకోవడం కూడా అందరూ చూశారు. And all the brothers of Jacob's son, all the brothers of Joseph, they are also having the special costume. యోసేపు అన్నలందరూ సహోదరులందరూ కూడా వారు కూడా ప్రత్యేకమైన వస్త్రాలను ధరించుకున్నారు. Because it's a very important day for them. ఎందుకంటే వారి విషయానికి, వారి కుటుంబ విషయంలో ఇది చాలా ప్రాముఖ్యమైన రోజు. We have to receive the blessing from the Father. తండ్రి ఆశీర్వాదమును మనం పొందుకోవాలి. That blessing is going to really change the destiny of our life. ఈ ఆశీర్వాదము మన జీవిత గమ్యమును మార్చబోతా ఉంది. The Reuben came and kneeled down before Father. రూబేను వచ్చి తండ్రి ఎదుట మోకరించాడు. The Father blessed him. తండ్రి ఆయనను ఆశీర్వదించాడు. The first one blessed by the Lord. మొదటి వ్యక్తి దేవుని ద్వారా దీవింపబడ్డాడు. The fourth son Judah also blessed by the Lord. నాలుగవ కుమారుడైనటువంటి యూదా కూడా దేవుని చేత దీవింపబడ్డాడు. Before and after the Father blessed everybody. లేవి కంటే ముందు తర్వాత తండ్రి అందరిని ఆశీర్వదించాడు. But when Levi came and kneeled down before his father, కానీ ఎప్పుడైతే లేవి వచ్చి తన తండ్రి ఎదుట మోకరించాడో, verse 7 says, 7వ వచనం చెప్తోంది, with the same note of the voice the father cursed him. తండ్రి తన సహోదరులను ఏ స్వరముతో అయితే ఆశీర్వదించాడో అదే స్వరముతో లేవిని శపించాడట. Publicly the father cursed him. బహిరంగంగా అందరి ఎదుట
తండ్రి లేవిని శపించాడు. Curse is the one who is having the anger, the Bible says. బైబిల్ చెప్తోంది ఆ లేవి జీవితంలో కోపం ఉండడానికి గల కారణము శాపం. అయ్యో, the curse that came upon him. లేవి మీదికి శాపం వచ్చింది. Listen carefully. జాగ్రత్తగా వినండి. First problem, mother's disappointment. లేవి ఎదుర్కొన్నటువంటి మొదటి సమస్య ఏంటంటే తల్లి యొక్క నిరాశ. And the second problem is the reproach from sister. రెండవ సమస్య ఏంటంటే సహోదరి వలన కలిగినటువంటి నింద, అవమానం. Oh, but now the curse of the father came upon Levi. ఇప్పుడు మూడవదిగా లేవి మీదికి తండ్రి శాపం వచ్చింది. Yes, father said, తండ్రి అన్నాడు, your anger is the cursed one. నీ కోపమును బట్టి నువ్వు శాపగ్రస్తుడవయ్యావు. Oh, my dear brothers and sisters, probably you are saying that that's my story. నా ప్రియ సోదర సోదరులారా, బహుశా మీరు కూడా అంటున్నారేమో, ఇది కూడా నా జీవితంలోనే జరిగిందండి. Yes, my father cursed me. నా తండ్రి నన్ను శపించాడు. Oh, my mother cursed me. నా తల్లి నన్ను శపించింది. My teacher cursed me. నా టీచర్ నన్ను శపించింది. So called a servant of God cursed me. దైవజనులు అనబడిన వారు కూడా నన్ను శపించారు. But tonight in the name of Jesus, కానీ ఈ రాత్రి యేసు నామములో that curse is going to be uprooted from your life. మీ జీవితంలో నుండి ఆ శాపము వ్రేళ్లతో పెకిలింపబడబోతా ఉన్నది. Come on, that curse is going to be uprooted from your life. మీ అందరి జీవితాల నుండి ఆ శాపము పెకిలింపబడబోతా ఉన్నది. Touch your neighbor and say there is a total solution in the cross. మీ పక్కవారిని ముట్టి చెప్పండి, సిలువలో సంపూర్ణ పరిష్కారం ఉందని చెప్పండి. Come on, there is a total rescue is there available from the cross. సిలువ చెంత సంపూర్ణ రక్షణ మనకు అందుబాటులో ఉన్నది. Maybe you are having thousands and 10,000s of problems. మీ జీవితంలో వేల కొలది 10,000 కొలది సమస్యలు ఉన్నాయేమో. There is a solution is available from the cross. కానీ ఆ ప్రతి సమస్యకు సిలువ చెంత మీకు పరిష్కారము Do దొరుకుతుంది. you think that I am living under the curse? నేను శాపములో బ్రతుకుతున్నారని మీరు అనుకుంటున్నారా? Look at the cross of Lord Jesus Christ. ప్రభువైన యేసు సిలువను గమనించి The చూడండి. Bible says only he had the crown of thorn upon his head. బైబిల్ చెప్తోంది తన తల మీద ముళ్ళ కిరీటమును పెట్టుకున్నటువంటి ధరించుకున్నవాడు కేవలం యేసు ప్రభు మాత్రమే. Yes, so even though there are two convicts crucified with the Lord Jesus Christ. యేసు ప్రభుతో పాటు మరి ఇద్దరు దొంగలు సిలువ వేయబడినప్పటికీ కూడా Oh, they don't have the crown of thorn. వారి తల మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టబడలేదు. Oh, before and after there are thousands of people crucified by Romans. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు కంటే ముందు యేసే తర్వాత రోమీల ద్వారా కొన్ని వేల మంది సిలువ వేయబడ్డారు. Nobody had the crown of thorn except the Lord Jesus Christ. కానీ యేసు ప్రభు మినహాయించి, యేసు ప్రభు తప్ప మరి ఎవరు కూడా సిలువ వేయబడిన వారు ఆ ముళ్ళ కిరీటం ధరించుకోలేదు. Only Jesus had the crown of thorn. కేవలం యేసు ప్రభు మాత్రమే ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. So what's the good news? అయితే దీనిని గురించినటువంటి సందేశం సువార్త, Jesus carried all of your curses. యేసు మీ ప్రతి శాపమును మోసాడు. Jesus carried all your family curses. యేసు ఈ రాత్రి మీ కుటుంబాల శాపాలన్నిటి ఆయన మోసాడు. Jesus carried all of our tribe curses. మన జాతి కులం యొక్క శాపాలను ఆయన మోసాడు. And when he is breaking, he can break and eliminate every curses from your life. ఆయన మాత్రమే మన ప్రతి శాపాన్ని మోసాడు గనుక మీ జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని ఆయన మాత్రమే విరవగలడు, ఆయన రద్దు చేయగలడు. If you are happy, lift your hands and shout hallelujah. సంతోషంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా hallelujah. So the title of the message, అయితే మన ఈ సందేశం యొక్క శీర్షిక the road to glory. మహిమకు మార్గం. The road is not easy sometimes. మహిమను చేరేటువంటి ఆ మార్గము అంత సరళమైనదే కాదు. There are so many valleys and thorns are there in our roads. మనము ప్రయాణిస్తున్నటువంటి ఈ మార్గములో ఎన్నో లోయలు, ఎన్నో ముళ్ళ బాటలు ఉంటాయి. Oh, there are many twists and turns in our roads. ఎన్నో మెట్టనైనటువంటి స్థలాలు, ఎన్నో మలుపులు ఉంటాయి. Oh, that is the story of Levi. లేవి జీవిత కథ కూడా అదే. He is the man of disappointment. లేవి నిరాశ జనకుడు. Oh, he is the man of reproach. నిందాస్పదమైనటువంటి వాడు. Now he is carrying the curse of his father. అంత మాత్రమే కాదు,
తండ్రి శాపమును మోస్తున్నవాడు, Mother's disappointment. తల్లి నిరాశ, Sisters reproach. చెల్లి యొక్క నింద, Yes, now the father's curse that came upon him. తండ్రి శాపము కలిగింది ఆయనకి. Oh, you didn't say praise the Lord. మీరెవరు కూడా స్తోత్రం చెప్పలేదు. Let me tell you one more time. మరొకసారి చెప్తాను. Mother's disappointment. తల్లి యొక్క నిరాశ, Sisters reproach. సహోదరు యొక్క నింద, And father's cursed. తండ్రి శాపం. Oh, come on, you didn't say praise the Lord. మళ్ళీ మీరు స్తోత్రం చెప్పలేదు. Yes, let me repeat one more time. మరొకసారి చెప్తాను. Yes, mother's disappointment. తల్లి నిరాశ, Sisters reproach. సహోదరి నింద, And the father's cursed. తండ్రి శాపం. There is no joy in him. ఎటు చూసినా తనలో సంతోషం లేదు. There is no joy in him. తనలో సంతోషం లేదు. Hey, look at the people, those who are sitting around here. మీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఒకసారి చూడండి. Oh, come on, look at the people around here. చూడండి, మీ చుట్టూ కూర్చున్న వారిని ఒకసారి చూడండి, గమనించండి. Some people, they won't smile. కొంతమంది అస్సలు నవ్వరు. Oh, some people, we don't know whether they have the teeth or not. కొంతమందిని చూస్తే అసలు వారి నోట్లో పళ్ళు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. They won't smile. ఎందుకంటే వారు అసలు నవ్వరు, చిరునవ్వు కూడా ఉండదు. In Kerala, I never see a cat or a dog is smiling. కేరళలో మాత్రము నేను ఒక కుక్కనో పిల్లియో నవ్వడం ఎప్పుడు చూడలేదండి. Some people, they won't smile. కొంతమంది ఉంటారు అసలు నవ్వరు. They are living under disappointment. ఎందుకు నవ్వరో తెలుసా? వారు నిరాశలో బ్రతుకుతున్నారు. Yes, they are living under the reproach. నిందలో బ్రతుకుతున్నారు. They are living under the curse. శాపములో బ్రతుకుతున్నారు. But tonight, in the name of Jesus, కానీ ఈ రాత్రి యేసు నామములో God can change your life. దేవుడు మీ జీవితాన్ని మార్చగలడు. If you are clapping, clap nicely. చప్పట్లు కొట్టే మీరు చక్కగా కొట్టాలి. God can change your life. దేవుడు మీ జీవితాన్ని మార్చగలడు. God can change your family. దేవుడు మీ కుటుంబాన్ని మార్చగలడు. God can change your future. దేవుడు మీ భవిష్యత్తును మార్చగలడు. God can change your future. దేవుడు మీ భవిష్యత్తును మార్చగలడు. Not next Christmas, tonight, in the name of Jesus. మీ భవిష్యత్తు మారేది వచ్చే క్రిస్మస్ కి కాదు, ఈ రాత్రి జీవితం A మారబోతోంది. breakthrough spirit is about to move over this place. ఈ స్థలం అంతట్లో కూడా ఒక గొప్ప విడుదలను కలిగించే ఆత్మ సంచరించబోతా ఉన్నది. Unrecognizingly, your life is going to change. గుర్తుపట్టలేనటువంటి విధానంలో దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. Unrecognizingly, your life is going to change. గుర్తుపట్టలేనటువంటి విధానంలో దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. Oh, people of God, they have delivered from Egypt. దేవుని పిల్లలు ఐగుప్తు నుండి వారు విడుదల పొందారు. Oh, they are coming out of the Egypt. ఐగుప్తు నుండి వారు బయటికి వస్తున్నారు. The Red Sea separated. ఎర్ర సముద్రము పాయలైంది. The historian says, చరిత్రకారు చెప్తున్నాడు, 1.5 kilometer width and 3 kilometer length. ఎర్ర సముద్రము పాయలైంది, 3 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు అది పాయలైందట. All the 11 tribes, they came with rejoice. ఎర్ర సముద్రము పాయలైనప్పుడు దాటడానికి 11 గోత్రికులు సంతోషిస్తూ ఆర్భటిస్తూ వచ్చారు. But with my Kerala buddhi, I am thinking like this. కానీ నా తెలంగాణ బుద్ధితో నేను ఇలా ఆలోచిస్తున్నాను. With my Kerala buddhi, I am thinking like this. నేను మాత్రం నా తెలంగాణ ఊహతో ఇలా ఆలోచిస్తున్నాను. Change the translator. With my Kerala buddhi, I am thinking like this. నా ఊహలో నేను ఇలా ఆలోచిస్తా ఉన్నాను. Yes, better. That's better. That's better. Yes, I'm thinking like this. Levi is not smiling. నేను అనుకుంటున్నాను, నా ఊహ ఏంటంటే ఎర్ర సముద్రం పాయలైనప్పటికీ కూడా లేవి సంతోషంగా లేడు, నవ్వట్లేదు. There is no joy in him. ఎందుకంటే ఆయనలో సంతోషం లేదు. He also enjoyed the deliverance of the Passover lamb. పస్కా బలి పశువు వలన కలిగినటువంటి విడుదలను లేవి కూడా పొందుకున్నాడు. But no smile. కానీ సంతోషం లేదు. My mother's disappointment. నా తల్లి నిరాశ. Oh, the reproach of my sister. నా చెల్లి నింద నా మీద ఉంది. Oh, the curse of my father. నా తండ్రి శాపాన్ని మోస్తున్నాను. Oh, that's the nature of some believers these days. నేటి దినాలలో కూడా కొంతమంది విశ్వాసుల స్వభావం అట్లాగే ఉంటది. Yeah, they are saved. రక్షణ పొందారు. They are redeemed by the blood of the Passover lamb. పస్కా బలి పశువు దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా వారికి విమోచన కలిగింది. They are saved. రక్షింపబడ్డారు. They crossed the Red Sea. That is water baptism. ఎర్ర సముద్రమును దాటినటువంటి ఆ బాప్తిస్మ అనుభవం కూడా ఉన్నది. Yes, they are saved. రక్షింపబడ్డారు. They are baptized. బాప్తిస్మం పొందారు. But there is no joy. అయినా హృదయంలో సంతోషం లేదు. Why there is no joy? ఎందుకు సంతోషం లేదు? They are living in their past. ఎందుకు తెలుసా? వారు ఇంకా వారి గత జీవితంలోనే బ్రతుకుతున్నారు. Oh,
mother's disappointment in the past. గతంలో నా తల్లి నిరాశ నా జీవితంలో My ఉంది. sister's reproach in the past. నా సహోదరి యొక్క నింద నా మీద ఉంది. My father's curse in the past. నా తండ్రి నన్ను గతంలో శపించాడు. But in the name of Jesus today I want to tell you, అని యేసు నామములో ఈ రాత్రి మీ అందరికీ మాట చెప్పాలని God is కోరుతున్నాను. cancelling your history. దేవుడు మీ గత చరిత్రను ఆయన రద్దు చేస్తా ఉన్నాడు. God is going to cancel your history. దేవుడు మీ గతించిపోయిన గత చరిత్రను రద్దు చేస్తున్నాడు. God is going to cancel your history. గతించిపోయిన ఆ చరిత్రను దేవుడు రద్దు చేస్తున్నాడు. Oh, come on, touch four people and say, move to your destiny. మీ పక్కనున్న ముందు వెనుకున్న నలుగురిని తాకి చెప్పండి, నీ గమ్యము వైపు కొనసాగని చెప్పండి. Come on, say, చెప్పండి, నీ గమ్యము వైపు సాగుపో. move to your destiny. నీ గమ్యము వైపు సాగిపో. Move to your destiny. నీ గమ్యము వైపు సాగిపో. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో There is a glorious destiny is going to wait for you. మీ కొరకు ఒక మహిమ కలిగినటువంటి గమ్యము ఎదురు చూస్తా ఉన్నదే. There is a mighty glorious destiny is waiting for you. మీ అందరి కొరకు, మీలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు శక్తివంతమైన మహిమ కలిగ ఒక గమ్యం ఎదురు చూస్తా ఉన్నది. Your father never knew that. నీ తండ్రికి ఆ విషయము తెలియదు. Your mother never experienced that. నీ తల్లి ఆ మహిమను అనుభవించలేదు. Your family members cannot imagine that. నీ కుటుంబ సభ్యులు దానిని ఊహించలేరు కూడా. I prophesy over you in the name of Jesus. యేసు నామములో నేను మీద ప్రవచిస్తూ ఉన్నాను. No eyes have seen, కంటికి కనబడనివి, no ears have heard, చెవికి వినబడనివి, nobody can imagine. ఎవరు కూడా ఊహించలేనటువంటిది. Such a glorious chapter is about to begin in your life. అట్టి గొప్ప మహిమ కలిగిన ఒక అధ్యాయము నీ జీవితంలో ప్రారంభము కానున్నది. Clap your hands, clap your hands, clap your hands and worship the Lord. చప్పట్లు కొడుతూ అందరము కూడా బిగ్గరగా ప్రభుని ఆరాధిస్తాం. Come on, open your mouth and open your mouth. నోలు తెరిచి బిగ్గరగా ప్రభుని ఆరాధిస్తాం. Clap your hands and open your mouth. చప్పట్లు కొడుతూ నోలు తెరిచి ప్రభుని స్తుతిస్తాం. In the name of Jesus. యేసు నామములో He is cancelling your history. ఆయన మీ గత చరిత్రను రద్దు చేస్తున్నాడు. Yesterday's pain, నిన్నటి వేదన, yesterday's wounds, నిన్నటి గాయాలు, yesterday's reproach, నిన్నటి నిందలు, yesterday's losses, నిన్నటి నష్టాలు, yesterday's spiritual warfare. నిన్నటి ఆత్మీయ పోరాటాలు, Oh, through the blood of Jesus, He is cancelling in the name of Jesus. యేసు నామములో యేసు రక్తము ద్వారా ఆయన ప్రతి నిన్నటి చరిత్రను రద్దు చేస్తున్నాడు. Somebody say Amen. ఆమేన్ చెప్దాం బిగ్గరగా. Somebody say Amen. In the name of Jesus. యేసు నామములో 2025 July 10 the Indian time 9:55 the Heavenly Father is telling you. జూలై 10వ తారీఖు 2025 సంవత్సరము 9:55 దేవుడు మీతో చెప్తున్న మాట, Yes, my child. అవును నా బిడ్డ, You are going to forget about your past. నీ గత వ్యధలను నీవు మరిచిపోబోతా ఉన్నావు. Now I have brought you to a brand new door. ఇప్పుడు నేను ఒక నవనూతనమైన ద్వారం యొద్దకు నిన్ను తోడుకొని వచ్చాను. Come on, one more time. మరొకసారి విందాం ఈ మాట. I brought you to a brand new door. ఒక నవనూతనమైనటువంటి ద్వారం యొద్దకు నిన్ను తీసుకొని You వచ్చాను. are standing at the breakthrough door, says the Lord. విడుదల కలగబోయేటువంటి ఒక ద్వారం యొద్ద, ఒక గడప యొద్ద నువ్వు నిలబడి ఉన్నావని ప్రభు చెప్తున్నాడు. Oh, a new era is about to begin in your life. నీ జీవితంలో ఒక నూతన చరిత్ర ప్రారంభం కాబోతా ఉన్నది. Somebody say Amen. ఆమేన్ చెప్తా. The Bible says, బైబిల్ చెప్తోంది, one day Moses is coming from the mountain. ఒకనొక దినమున మోషే మహిమ పర్వతం నుండి దిగి వస్తున్నాడు. Oh, Moses is coming from the mountain with the tablets of the 10 commandments. మోషే ఆ పర్వతము నుండి ఆ 10 ఆజ్ఞల నిబంధన పలకలను చేత పట్టుకొని దిగి వస్తున్నాడు. Yes, Exodus chapter 20:32 you can read about that. దీనిని గురించినటువంటి వివరణ నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూస్తాం. And Aaron made a golden calf. కిందనేమో అహరోను ఒక బంగారు దూడను And all చేశాడు. the 11 tribes they are dancing before the golden calf. ఈ బంగారు దూడ ఎదుట 11 గోత్రీకులు నాట్యమాడుతా ఉన్నారు. Oh, 11 tribes they are dancing around that golden calf. 11 గోత్రీకులందరూ కూడా ఆ దూడ చుట్టూ నాట్యమాడుతున్నారు. But one tribe is sitting like this. కానీ ఒక్క దూడ మాత్రము దిగాలుగా కూర్చొని ఉంది. అలా One tribe is sitting like this.
ఒక్క గోత్రం మాత్రము దిగులుగా కూర్చొని ఉంది. Come on, look around. Some people are sitting like this. మీరు కూడా మీ చుట్టూ చూడండి, కొంతమంది అట్లా దిగులుగా కూర్చొని ఉన్నారు. Whenever you are seeing somebody is sitting like this, ఎవరెవరైతే మీరు ఎప్పుడెప్పుడైతే ఎవరైనా దిగులుగా కూర్చొని చూస్తారో, ask them, hey, auntie, uncle, brother, sister, pastor, are you from the tribe of Levi? దిగులుగా కూర్చున్న ప్రతి వారిని మీరు చూసిన ప్రతిసారి సహోదరుడా, సహోదరి, ఆంటీ, అంకుల్, అయ్యా పాస్టర్ గారు, సేవకుడా, మీరు లేవి గోత్రికులా అని అడగండి. 11 tribes, they are celebrating the golden calf. 11 గోత్రీకులు అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు దూడను వారు ఆర్భటిస్తా But ఉన్నారు. one tribe, they are not moving. కానీ ఒక్క గోత్రంలో చలనం లేదు. They are the tribe of Levi. ఆ గోత్రం ఏదయ్యా అంటే లేవి గోత్రం. Oh, they are living in the mother's disappointment. ఎందుకు వారిలో చలనం లేదంటే తల్లి నిరాశలో బ్రతుకుతున్నారు, Father's curse, తండ్రి శాపంలో బ్రతుకుతున్నారు, sister's reproach. సహోదరి యొక్క నిందలో I బ్రతుకుతున్నారు. cannot dance in my life. నా జీవితంలో నాట్యం ఆడేంత సీన్ లేదులే, There is no joy in my life. నా జీవితంలో సంతోషం లేదు, There is no santosham in my life at all. నా జీవితంలో అసలు సంతోషమే లేదు. I'm a man of sorrow. అయ్యో నేను వేదన పుత్రుడను, I'm a son of sorrow. నేను వేదన పుత్రుడను, Oh, I'm a daughter of sorrow. నేను వేదన పుత్రికను. But tonight in the name of Jesus, కానీ ఈ రాత్రి యేసు నామములో that rope is going to be loose in Jesus' name. నిన్ను బంధించినటువంటి ఆ తాడు అది విప్పబడబోతా ఉన్నది. Somebody shout amen. ఆమేన్ చెప్దాం గట్టిగా. But Moses shout over the people and asked. Moses the prophet said, ప్రవక్త అయినటువంటి మోషే అక్కడ ఉన్నటువంటి జనులందరికీ పిలుపునిచ్చి చెప్తున్నాడు, hey, you all are celebrating the golden calf. మీరందరూ కూడా బంగారు దూడ విషయమై వేడుక You జరుపుకుంటున్నారు కదా, are celebrating the golden calf. ఆ బంగారు దూడ విషయమై మీరు వేడుక చేసుకుంటున్నారు కదా, Is anyone for Lord's side? Let him come. మీలో ఎవరైనా కూడా యెహోవా పక్షమున ఉన్నవారు ఉన్నారా, వారు యెహోవా పక్షమున వచ్చుదురు గాక అన్నాడు. When if anyone in Lord's side, let him come. మీలో ఎవరైనా కూడా యెహోవా పక్షమున ఉన్నారా అని వస్తే వారు రండి అని అన్నాడు. Really? నిజమా? Lord's side? యెహోవా పక్షమున, Lord's side? యెహోవా పక్షమున. I'm a man of disappointment. నేను నిరాశతో ఉన్నటువంటి I'm వ్యక్తిని a కదా, man of reproach. నిందలు పడినటువంటి వాడను కదా, I'm a man under the curse. శాపగ్రస్తుడను కదా, I'm a man of disappointment. నిరాశ పొందుతున్న వాడిని I'm a కదా, man of reproach. నిందలు పడ్డవాడను కదా, I'm a man of under the curse. శాపగ్రస్తుడను ఉన్నాను I'm a కదా, man of disappointment. నిరాశ చెందిన వాడను కదా, I'm a man of sorrow. వేదనగా కలిగిన వాడను I'm కదా, a man under reproach. నిందలు పడిన వాడను కదా, I'm a living under the curse. శాపములో బ్రతుకుతున్నాను కదా. But now I heard the word. కానీ ఇప్పుడు నేను వాక్యమును విన్నాను. Oh, is anybody is here there to stand for the Lord? యెహోవా పక్షమున నిలవబడే వారు ఎవరైనా ఉన్నారా? Oh, there is a move is happening among Levi. ఈ మాట విన్న తర్వాత చలనము లేని లేవి గోత్రములో ఒక కదలిక కలిగింది. Yes. Until that time, other 11 tribes they were moving. ఆ గడియ వరకు మిగతా 11 గోత్రాలు కదులుతా ఉన్నాయి. But when the call from the prophet came, కానీ ప్రవక్త పిలుపు కలగగా, when the call from the prophet came, ప్రవక్త పిలుపునివ్వగా the ungodly become silent and godly started moving. ప్రవక్త పిలుపునివ్వగానే అదైవికమైనటువంటి వాళ్ళందరూ కూడా నిమ్మలపరచబడ్డారు, కానీ దేవుని ప్రజలు కదిలింపబడ్డారు. Levi coming. లేవి కదిలాడు. He is slowly getting up. నెమ్మదిగా లేస్తున్నాడు. There are some people slowly getting up. కొంతమంది కూడా నెమ్మదిగా లేస్తున్నారు. Oh, there are some people slowly they are going to rise up. మనలో కూడా కొందరు నెమ్మదిగా హెచ్చింపబడబోతున్నారు. Levi is getting up. లేవి లేస్తున్నాడు. Hey Levi, where are you going? లేవి ఎటు వెళ్తున్నావు? Oh, let me go forward. నేను ముందుకు సాగుతాను. Let me go forward. నేను ముందుకు వెళ్తాను. I will stand for my Lord. నేను నా ప్రభు పక్షాన నిలబడతాను. I will stand for my Lord. నేను నా ప్రభు పక్షాన నిలబడతాను. I saw the disappointment for my mother. నా తల్లి నిరాశను నేను చూశాను. I have experienced some reproach from my sister. నా సహోదరి వలన నిందను అనుభవించాను. I am cursed by my father. నా తండ్రి శాపమును కూడా నేను అనుభవిస్తున్నాను. In the midst of all these thorns, ఈ ముళ్ళ కంపల ముళ్ళ పొదల
మధ్యలో I will stand for my Lord. నేను నా ప్రభు కొరకు నిలబడతాను. Come on, in the midst of all these thorns, I will stand for my Lord. ఈ గాయాలు ఈ అవమానాలన్నిటి మధ్య నేను నా ప్రభు కొరకు నిలబడతాను. Come on. Touch two people and say, I will stand for my ఈ Lord. పక్కనున్న ఇద్దరిని తాకి చెప్పండి, నేను నా ప్రభు కొరకు నిలబడతానని చెప్పండి. Yes, I will stand for my Lord. నా ప్రభు కొరకు నేను నిలబడతాను. I will stand for my Lord. నా ప్రభు కొరకు నేను నిలబడతాను. Almost 35 years I have seen the people, they said that I stood for Pentecostal doctrine. గత 35 సంవత్సరాలుగా నేను పెంతెకోస్తు సిద్ధాంతము కొరకు నిలబడతాను అన్న వారిని చూశాను. Some people say I stand for the man of God. మరికొందరేమో నేను ఈ దైవజనుడి పక్షాన నిలబడతాను అన్న వారిని చూశాను. Some people say I stood for the divine healing. మరికొందరేమో దైవిక స్వస్థత పక్షాన I నిలబడతాను అన్న వారు stood ఉన్నారు. for my denomination. నా సంస్థను గురించి నేను నిలబడతానన్నారు. I stood for that sister, this brother, that pastor. ఈ సేవకుని పక్షాన ఆ సహోదరుడు ఆ సహోదరి పక్షాన నేను నిలబడతానన్న వారిని చూశాను. Levi is saying, కానీ లేవి అంటున్నాడు, I didn't stood for people. నేను మనుషుల పక్షాన నిలబడలేదు. I didn't stand for some organization. ఒక సంస్థ కొరకు నేను నిలబడలేదు. But I stood for the Lord. నేను ప్రభు పక్షాన నిలబడ్డాను. Come on, I stood for the Lord. నేను ప్రభు పక్షాన నిలబడ్డాను. If you have that desire, shout amen for that. నేను కూడా ప్రభు పక్షాన నిలబడతానన్నటువంటి ఆశ మీలో ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. Oh, you have to stand for the Lord. మీరు ప్రభు పక్షాన నిలబడాలి. And if you stand for the Lord, even the fiery furnace, the fourth man will stand with you. మీరు ఒకవేళ ప్రభు పక్షాన నిలబడినట్లయితే మీ అగ్నిగుండములో ఆ దేవుడు నాలుగో వ్యక్తిగా మీతో నిలబడతాడు. Yes, you are not going to stand alone. మీరు ఒంటరిగా నిలబడబోరు. God is going to stand with you. దేవుడు మీతో నిలబడతాడు. No other stone or stripe came forward. వేరే ఏ గోత్రము కూడా ముందుకు రాలేదు. But Levi came forward and said, అని లేవి ముందుకు వచ్చి అన్నాడు, I will stand for my Lord. నేను నా ప్రభు కొరకు నిలబడతాను. And the heavenly Father God Jehovah said, పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడైన యెహోవా చెప్పాడు, hey, here comes one tribe. నా పక్షమున నిలబడడానికి ఒక గోత్రం వచ్చింది. Oh, anoint him. వారిని అభిషేకించు. Anoint him. వారిని And అభిషేకించు. separate him as the priest in the tabernacle. వారిని అభిషేకించి నా ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికి వారిని ప్రతిష్ఠించమని చెప్పాడు దేవుడు. Anoint him and separate him and make him as the priest in the tabernacle. అభిషేకించి వేరుపరిచి ప్రతిష్ఠించి నా మందస నా యొక్క ప్రత్యక్ష గుడారములో యాజకునిగా నియమించమన్నాడు. Oh, listen carefully. జాగ్రత్తగా వినండి. Oh, if you are having happy, shout hallelujah. సంతోషంగా ఉన్న వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. I'm so excited to deliver this message to you. ఈ సందేశాన్ని మీ అందరితో పంచుకోవడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. God said, దేవుడు అన్నాడు, this is not for some days, ఇది కొన్ని రోజుల పాటు కాదు, but generation after generation. ఈ అభిషేకము ఈ ఏర్పాటు తరతరములు నిలిచి ఉండబోతా This ఉన్నది. ఏర్పాటు, this system is going to continue generation after generation. ఈ ఏర్పాటు ఈ క్రమము తరతరములు కొనసాగబోతోంది. Oh, they will serve me in my tabernacle. నా ప్రత్యక్ష గుడారములో వారు నాకు పరిచర్యను జరిగించబోతున్నారు. Their children and their children and their children, generation after generation, they let them be the priest in the tabernacle. వీరు మాత్రమే కాదు, వీరి పిల్లలు వారి పిల్లల పిల్లల పిల్లలు అందరూ కూడా నా ప్రత్యక్ష గుడారములో నాకు పరిచర్య చేసే యాజకులుగా నేను నియమిస్తున్నాను అన్నాడు దేవుడు. Somebody say amen. ఆమేన్ చెప్తాం గట్టిగా. Tonight in the name of Jesus, ఈ రాత్రి యేసు నామములో in the land of Secunderabad, Hyderabad, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో take this holy word of God and say, I will stand for my Lord. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని మీలో ఎవరైనా నేను నా ప్రభు కొరకు నిలబడతాను అన్నట్లయితే Every generational curses are breaking tonight. ఈ రాత్రి అలా పలికినటువంటి ప్రతి వారి జీవితములో ప్రతి వంశ పారంపర్య తరతరముల శాపాలు విరిగిపోతా ఉన్నాయి. No. Come on. Every generational curses are breaking tonight. ఈ రాత్రి ప్రతి తరతరముల శాపాలు విరిగిపోతున్నాయి. And the generational blessing is going to pour out on you and your generation like a heavenly waterfall. శాపాలు తొలగిపోవడం మాత్రమే కాదు గాని పరలోకపు ఆ జలధారలుగా మీ అందరి జీవితాల మీద ప్రతి ఒక్కరి మీద
తరతరముల పరలోక సంబంధమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు జాలువారబోతా ఉన్నాయి. గట్టిగా 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 clap your hands. గట్టిగా చెప్పండి, కొడుతు ప్రభుని స్తుతిద్దాం. Receive in the name of Jesus. ఈ వాక్కును పొందుకుందామే యేసునామములో. Come on, clap your hands and receive in the name of Jesus. చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. Every generational curse, let it break in Jesus name. యేసు నామములో ప్రతి తరముల శాపము తొలగిపోవును గాక. Your papa's cancer cannot come on you. నీ తండ్రి క్యాన్సర్ నిన్ను తాకడానికి వీల్లేదు. Your mommy's heart problem cannot come nearer you. నీ తల్లి గుండెపోటు నీ యొద్దకు రావడానికి వీల్లేదు. Your family devil cannot chase you. నీ కుటుంబాన్ని వేధించినటువంటి ఆ సాతాను, ఆ దయ్యము నిన్ను తరమడానికి వీల్లేదు. Oh, your tribe demon cannot look at you. నీ గోత్రము, నీ కులం యొక్క దయ్యాలు నిన్ను నీ మీద చూపెత్తడానికి వీల్లేదు. Because you are not going to stand for Public Service Commission, PSC. ఎందుకంటే ఇది మొదలుకొని నీవు నిలబడేది పిఎస్సి పక్షాన కాదు. But you are standing for Lord. మీరు ప్రభు పక్షాన నిలబడుతున్నారు Come కనుక. on, when you stand for the Lord, మీరు ప్రభు పక్షాన నిలబడితే Emmanuel is going to stand with you. మీతో పాటు ఇమ్మానుయేలు నిలబడబోతా ఉన్నాడు. Come on, come on, come on. You are not responding well. మీరు చక్కగా స్పందించట్లేదు. Come on, open your mouth, lift your hands and shout hallelujah. నోళ్ళు తెరిచి రెండు చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్దాం. When you stand for the Lord, మీరు ప్రభు కొరకు నిలబడితే, when you stand for the Lord, my brothers and sisters, మీరు ప్రభు కొరకు నిలబడినట్లయితే నా ప్రియ సోదర సోదరులారా, tonight in the name of Jesus, ఈ రాత్రి యేసు you నామములో are not going to stand alone. మీరు ఒంటరిగా నిలబడరు. The Lion of tribe of Judah is going to stand with you. యూదా గోత్రపు సింహం మీతో నిలబడబోతా ఉన్నాడు. Your papa's problem, mommy's problem, grandfather problem, grandmother problem cannot repeat in your life. మీ అమ్మ నాన్న సమస్యలు, మీ తాత బామ్మల సమస్యలు మీ జీవితంలో పునరావిర్భవం కావడానికి వీలు లేదు. Oh, when the Lord asked me to share this message, ఈ సందేశాన్ని మీతో పంచుకోమని ప్రభువు నాతో చెప్పగా, the Holy Spirit told me, పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, go and tell my people, నీ వెళ్ళిన ప్రజలతో ఈ మాట చెప్పు. every generational curses and generational bondages, I am going to put a full stop for my people. నా జనుల జీవితంలో ప్రతి విధమైన తరతరముల శాపాలను, తరతరముల బంధకాలకు నేను ఈ రాత్రి ఒక ముగింపును పలకబోతున్నానని ప్రభు చెప్పాడు. Come on, are you following? అర్థమవుతుందా చెప్తున్న మాట? The past problem cannot repeated. గతంలోని ఆ సమస్య మరలా నీ జీవితంలో కలగడానికి వీల్లేదు. But at the same time, a new things are going to begin for your life. అదే సమయాన మీ జీవితంలో ఒక నూతన క్రియ ప్రారంభము కాబోతా ఉంది. Because God told to Levi, ఎందుకంటే దేవుడు లేవితో చెప్పాడు, separate Levi. లేవిని వేర్పరచు. Yes, generation after generation, oh, from your tribe only the priests are going to be raised. నీ గోత్రములో నుండి తరతరములుగా కేవలం యాజకులు మాత్రమే రాబోతున్నారు. Yes, among your life, among your family, there won't be any mental patients. నీ గోత్రికులలో, నీ కుటుంబ సభ్యులలో మతి స్థిమితము కోల్పోయినటువంటి మానసిక రోగులు ఉండరు. Oh no, premature death. అకాల మరణాలు ఉండవు. No premature death. అకాల మరణాలు ఉండవు. No curses. శాపాలు ఉండవు. No losses. నష్టాలు ఉండవు. But if you stand for the Lord, నీవు ప్రభు కొరకు నిలబడినట్టయితే, yes, you will become the priest of the Lord. నీవు ప్రభు కొరకు నిలబడితే ప్రభు యాజకునిగా నీవు Give నియమింపబడతావు. your high five to your neighbor and say, I will stand for my Lord. మీ పక్క వారికి హై ఫై ఇచ్చి చెప్పండి, నేను నా ప్రభు కొరకు నిలబడతానని చెప్పండి. Yes, I will stand for my Lord. నేను నా ప్రభు కొరకు నిలబడతాను. In the name of Jesus. యేసు నామములో Oh, stand for the Lord. ప్రభు కొరకు నిలబడతాను. Was disappointed by mother, తల్లి నిరాశను అనుభవిస్తున్నాడు. reproached by sister, సహోదరి నిందను పొందుకున్నాడు. cursed by father. తండ్రి శాపంలో But బ్రతుకుతున్నాడు. when the anointing came, కానీ అభిషేకము కలగగా, when the anointing came, అభిషేకము దిగగా, God break that yoke. దేవుడు ఆ కాడిని విరిచేశాడు. God has broken that yoke. దేవుడు ఆ కాడిని విరగొట్టాడు. Tonight in the name of Jesus, ఈ రాత్రి యేసు నామములో can you hear something is breaking in the spirit realm? ఆత్మీయ పరిధిలో
ఏదో విరగొట్టబడే ఆ శబ్దం మీకు వినబడుతోందా? Oh, tonight in this service, ఈ రాత్రి ఈ కూడికలో you are hearing from this very moment onwards, the chains and the yokes are breaking in the name of Jesus. ఈ క్షణం మొదలుకొని ఆత్మీయ పరిధులు మీ జీవితంలో ఆ కాడులు సంఖ్యలు తెగిపోయే శబ్దము, కాడులు విరిగే శబ్దము మీరు వినబోతున్నారు. Come on, open your mouth for 30 seconds. Praise him with a loud voice. అందరం కూడా నోర్లు తెరిచి 30 సెకండ్ల పాటు గట్టిగా బిగ్గరగా స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం. Gatiga in the name of Jesus. యేసు నామములో బిగ్గరగా. Let every yokes break in Jesus name. ప్రతి కాడి విరుగునుగాక. Come on, gatiga, 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 gatiga స్తుతి. బిగ్గరగా శబ్దము చేస్తూ స్తుతిద్దాం. Come on, come on, louder, louder, louder. Lift your hands. గట్టిగా గట్టిగా బిగ్గరగా బిగ్గరగా. Lift your hands. చేతులెత్తి చేతులెత్తి Raise బిగ్గరగా. your voice. స్వరమెత్తి. మానకుండా బిగ్గరగా స్వరమెత్తి. Jesus. ప్రభు పంపిస్తున్న అభిషేకము కొరకు. Yes, 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 yes. Gatiga, gatiga, louder, louder, louder. Both hands, both hands. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా. Both hands. రెండు చేతులెత్తి ప్రభుని ఆరాధిద్దాం. Hundreds of God's angels are walking over this place. ఈ స్థలములో వందల సంఖ్యలో దేవుని దూతలు సంచరిస్తా ఉన్నారు. Every children open your mouth and praise God. పిల్లలు కూడా నోళ్ళు తెరిచి ప్రభుని స్తుతించండి. Every children open your mouth and praise God. పిల్లలందరూ కూడా నోళ్ళు తెరిచి ప్రభుని స్తుతించండి. Yokes are breaking in the name of Jesus. కాడులు విరుగుతున్నాయి. Yokes are breaking in the name of Jesus. యేసు నామములో కాడులు విరువబడుతున్నాయి. Chains are breaking in the name of Jesus. సంఖ్యలు తెంపబడుతున్నాయి యేసు నామములో. God is setting you free. దేవుడు మీకు విడుదల God కలిగిస్తున్నాడు. is setting you free. దేవుడు మీకు విడుదల కలిగిస్తున్నాడు. Every bondage, just let it break in Jesus name. ప్రతి బంధకము యేసు నామములో విరిగిపోవును గాక. Disappointment from mother, తల్లి నిరాశ, reproach from through sister, సహోదరి వలన నింద, curse from my father. తండ్రి శాపం. But now ministering in tabernacle because of the anointing. కానీ అభిషేకమును బట్టి ప్రత్యక్ష గుడారములో పరిచర్య. Really? That person is ministering, yeah? ఆ Really? వ్యక్తి, ఆ నిందాస్పదమైన నిరాశ చెందినటువంటి వ్యక్తి పరిచర్య చేస్తున్నాడా? That Ninda Nirasha person is ministering, yeah? ఆ నింద పడిన వాడు నిరాశ జనకుడు పరిచర్య చేస్తున్నాడా? This is a prophecy for you. ఇది మీ కొరకైన You are ప్రవచనం. going to be a surprise for your family and for your city. మీ పట్టణానికి మీ కుటుంబ సభ్యులకు మీరు ఒక ఆశ్చర్యముగా మారబోతున్నారు. You are going to be a surprise for your friends and your relatives. మీ స్నేహితులకు మీ బంధువులకు మీ జీవితము మీరు ఒక ఆశ్చర్యంగా మారబోతున్నారు. Other 11 tribes, they are eating manna and staying at their house. మిగతా 11 గోత్రికులు మన్నా తిని ఇంట్లో కూర్చుంటున్నారు. But 365 days, this Levi, he has the ministry. కానీ 365 రోజులు లేవికి నిండుగా పరిచర్య ఉంది.
Your resting season is over. Now it is a running season. మీరు విశ్రమించే కాలము ముగిసింది, ఎందుకంటే ఇప్పుడు మీరు పరుగులు తీసే కాలము మీ జీవితంలో ప్రారంభమైంది. Come on, in the name of Jesus. యేసు నామములో God is preparing the way for you. దేవుడు మీ కొరకు ఒక మార్గమును God సిద్ధపరుస్తున్నాడు. is opening the brand new door for you. దేవుడు మీ కొరకు ఒక నూతనమైన మార్గమును తెరుస్తున్న ద్వారమును తెరుస్తున్నాడు. Right connections are going to come and connect with you. సరి అయినటువంటి పరిచయాలు మీకు కలగబోతా ఉన్నాయి. Touch 4 people and say, my speed is increasing. నలుగురిని ముట్టి చెప్పండి, నా వేగము పెరగబోతోందని చెప్పండి. My speed is increasing. నా వేగము పెరగబోతోంది. In the name of Jesus. యేసు నామములో Hosanna Faith Ministry, your speed is increasing. హోసన్నా ఫెయిత్ మినిస్ట్రీస్ యొక్క వేగము పెరగబోతోంది. In the name of Jesus. యేసు నామములో Come on, receive that. పొందుకోండి ఆ ప్రమోషన్. Your speed is increasing. నీ వేగము పెరుగుతోంది. Your glory is నీ increasing. మహిమ పెరుగుతోంది. In the name of Jesus. యేసు నామములో Every day he's having the ministry. ప్రతిరోజు పరిచర్య. So God told the other 11 tribes, దేవుడు 11 గోత్రాలతో అన్నాడు, you have to pay the tithe to Levi. మీరందరూ వచ్చి లేవికి మీ దశభాగం చెల్లించాలి అన్నాడు. You have to pay the tithe to Levi. మీరు వచ్చి లేవికి దశభాగం చెల్లించాలి అన్నాడు. Hey, when I said about the tithe, some auntie become upset. దశభాగం అని నేను చెప్పగానే ఆంటీ గారు ఒకరికి బాగా కోపం వచ్చేసింది అక్కడ. Look at your neighbor and say, did you pay the tithe? Ask them. మీ పక్క వారిని చూసి అడగండి, ఈ నెల నీ దశభాగం ఇచ్చావని అడగండి. Yes, yeah, ask them. నీ దశభాగం చెల్లించామని అడగండి ఒకసారి. Did you pay the tithe? అడగండి బ్రదర్స్, అడగండి మీ పక్కన వాళ్ళని. Come on, everybody. Even the last person, ask them, did you pay the ఆ tithe? చిట్ట చివర కూర్చున్న వారు కూడా మీ పక్కన ఉన్న వారు అడగండి, దశభాగం చెల్లించావా అని అడగండి. Some people are sitting like this. కొంతమంది సిగ్గుతో తలంచుకుంటున్నారు. Oh, change your seat from that stingy devil. ఎవరైతే అలా సిగ్గుతో తలదించుకుంటున్నారో వారి పక్క నుండి, ఆ పిసినారి దయ్యము పక్క నుండి మీ స్థలం మార్చేయండి. Yes, change your seat. మీ స్థలం మార్చేయండి. Oh, you have to pay the tithe. మీ దశమ భాగము చెల్లించాలి. Somebody say amen for that. ఆమెన్ చెప్తాం గట్టిగా. 11 tribes, you have to pay the tithe to Levi. 11 గోత్రికులు లేవికి దశమ భాగము చెల్లించాలి. 11 tribes, they are giving tithe. 11 గోత్రికులు లేవికి దశమ భాగం చెల్లిస్తున్నారు. Tithe means 10%. దశమ భాగం అంటే 10వ భాగం లేదా 10%. Yes, 11 tribes, dashama bhagam. That means 11 into 10 is equal to 110. 11 గోత్రాల 10వ భాగం దశమ భాగం అంటే 11 ఇంటూ 10 మొత్తం ఎంత? 110. Yes, suppose this is Levi, 11 tens Levi receiving. నేను లేవి అయితే లేవి ఏ పొందుకుంటున్నాడు? 11 గోత్రీకుల దశమ భాగాన్ని పొందుకుంటున్నాడు. After giving the tithe, Reuben is having 90, Judah is having 90, all others givers are having 90. దశమ భాగము చెల్లించిన తర్వాత రూబేను, యూదా ఈ రీతిగా దశమ భాగము చెల్లించే వారందరి చేతిలో ఎంత మిగిలింది? 90 మిగిలింది. But Levi had 110. కానీ లేవి చేతిలో 110. If you stand for Jesus in this city, ఈ పట్టణములో నీవు యేసయ్య పక్షాన నిలబడితే your financial status is going to change in Jesus' name. యేసు నామములో నీ ఆర్థిక స్థాయి, నీ ఆర్థిక స్తోమత మారబోతా ఉన్నది. Come on, amen. Your business status is going to change. నీ వ్యాపారం యొక్క స్థితి మారబోతోంది. When I say that, I saw the springs are opening up. నీ కొరకు ఊటలు తెరవబడబోతున్నాయి. Come on, the springs are opening up. ఊటలు తెరవబడబోతున్నాయి. Now, Levi is having 110. లేవి చేతిలో 110. I can go on tell you many things like this. ఈ రీతిగా ఎన్నో విషయాలు మీతో చెప్పొచ్చు నేను. But my brothers and sisters, కానీ నా ప్రియ సోదరులారా, with one revelation, let me finish. ఒక్క ప్రత్యక్షతతో నేను ముగిస్తాను. The 11 tribes, they become Asuya. ఈ 11 గోత్రీకులకు లేవి అంటే అసూయ కలిగింది. Oh, the 11 tribes, they got Asuya, they got jealousy. 11 గోత్రీకులకు కుళ్ళు పుట్టింది. There are some people, they are having some jealousy against this ministry. ఈ
ఈ పరిచర్యకు వ్యతిరేకంగా కొంతమందికి అసూయ కలుగుతా ఉంది. But tonight the wall of fire is going to burn out every asuya. అని ఈ రాత్రి ఆ అగ్ని గోడ ప్రతి అసూయను ప్రతి కుళ్ళును అది కాల్చివేయబోతా ఉన్నది. Clap your hands and rebuke it in the name of Jesus. చప్పట్లు కొడుతూ ఆ అసూయపరమైనటువంటి దురాత్మను గద్దించడేస్తున్నాము. Every jealousy, let it go in Jesus' name. ప్రతి అసూయ ప్రతి కుళ్ళు యేసు నామములో పారిపోవును గాక. Yes, the Bible says, బైబిల్ చెప్తోంది, when the rebellious people, the fourth problem of Levi is rebellion from his brethren. లేవి ఎదుర్కొన్నటువంటి తన జీవితంలో ఎదుర్కొన్న 4వ సమస్య ఏంటంటే సహోదరుల తిరుగుబాటు. Yes, the rebellion from his brethren. సహోదరుల తిరుగుబాటు. Your brethren is against you. నీ సొంత సహోదరులే నీకు వ్యతిరేకమైపోయారు. They are saying, I have only 90, you have 110. వాళ్ళు ఏమంటారంటే నాకు 90 ఉన్నాయి, నీ దగ్గర 110 ఎట్టా? మందబుద్ధి, mentally retarded guy, he already standing for the Lord. అరే పిచ్చివాడా, ఈ వ్యక్తి ఇప్పటికే ప్రభు కొరకు నిలబడినాడు. He is standing for the Lord. ప్రభు కొరకు నిలబడ్డవాడు. There is a difference between those who are serving the Lord and those who are not serving the Lord. నిశ్చయముగా యెహోవాను సేవించు వారికి యెహోవాను సేవించని వారికి వ్యత్యాసం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Those who want to serve the Lord, shout తెలంగాణ hallelujah. దేవునిని సేవించాలనుకున్న వారందరూ కూడా ఒక మంచి తెలంగాణ హల్లెలూయా చెప్పండి. Levi was serving the Lord. లేవి దేవునిని సేవిస్తున్నాడు. Now he is having 110. ఇప్పుడు తన చేతిలో 110. 11 tribes they came before Moses and complained against Levi. మిగతా 11 గోత్రీకులు మోషే దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. Oh, he is having 110. అయ్యా మోషే, ఆయనకు 110 ఉన్నాయి. He is having the ministry. ఆయన దగ్గరనే పరిచర్య. He is having the opportunity. ఆయనకే అన్ని అవకాశాలు. Oh, he is having the platform. ఆయనకే వేదికలన్నీ. Oh, every day he is having the programs. ప్రతిరోజు కార్యక్రమం, ఏదో ఒక కార్యక్రమం ఆయనకే. But Moses said, don't worry, may the Lord prove that. అయితే ప్రభు ఏమన్నాడంటే, మీరు బాధపడకండి అయ్యా, వ్యసన పడకండి, దేవుడు నిరూపిస్తాడు కదా. Yes, may the Lord prove that. ప్రభు నిర్ధారించనివ్వండి. Because battle not belongs to you, battle belongs to the Lord. ఎందుకంటే యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే. Oh, come on, may the Lord prove that. ప్రభు నిర్ధారిస్తాడు. After this message I will go away from this place, but this message it won't go. ఈ సందేశము ముగిసిన తర్వాత నేను ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోతాను, కానీ సందేశము వీడిపోదు. The Lord will prove that this is God's church. ప్రభు నిర్ధారించబోతున్నాడు, ప్రభు నిరూపించబోతున్నాడు ఇది ఆయన సంఘమని. Even there is a fear of the Lord is about to fall among the Gentiles, says the Lord. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్యులలో కూడా దేవుని భయము రగలబోతా ఉన్నది. Come on, even the Gentiles are going to recognize that this is not a child's play, this is a fire play. దేవుడు చెప్తా ఉన్నాడు, అన్యులు సహితము ఇది పిల్లలాట కాదు, ఇది దేవుని యొక్క ఏర్పాటని, ఇది దేవుని సంఘమని వారు గుర్తించబోతా ఉన్నారు. Come on, somebody shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెబుదా. Lord said, I am going to stop every murmur against my Levi. నా లేవికి పెరుగుతున్న, లేచుతున్న, రేగుతున్న ప్రతి సనుగులను, ప్రతి గునుగులను నేను నిమ్మలపరచబోతున్నా. I am going to stop the war against my Levi. నా లేవికి వ్యతిరేకంగా లేచుచున్న ప్రతి యుద్ధమును నేను మాన్పబోతున్నాను. No more my Levi is going to live in the war. నా లేవి ఇక మీదట పోరాటములో బ్రతకబోడు. January పోరాటం, February పోరాటం, March పోరాటం, April పోరాటం. No more he is going to live in పోరాటం. ప్రతి నెల ఏ సమయము చూస్తున్న జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎప్పుడు చూసిన పోరాటమే, కానీ ఇక మీదట పోరాటములు ఉండవు. But let him live in స్వస్థత. స్వస్థతలో నా లేవి బ్రతుకునుగాక. Come on, let my children live in స్వస్థత. నా బిడ్డలు స్వస్థతలో జీవించుదురుగాక. Let my children live in స్వస్థత. నా పిల్లలు స్వస్థతలో బ్రతుకుదురుగాక. Tonight I am going to stop every wars against my children. ఈ రాత్రి నా ప్రజలకు విరోధముగా, వ్యతిరేకముగా ఉన్న ప్రతి పోరాటమును, ప్రతి యుద్ధమును నేను మానుపుతాను. Somebody lift your hands and shout, stop every war. రెండు చేతులను బిగరగా చెబుతాము, ప్రతి యుద్ధము మాన్పే ప్రభువా.
And God said, దేవుడు అన్నాడు, whose road is going to be better, he is going to have the permanent seat, permanent ministry in the tabernacle. ఎవరు పడితే వారు కాదు, ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో తనకే స్థిరమైనటువంటి పరిచర్య ప్రత్యక్ష గుడారంలో అన్నాడు. Tonight the Lord is telling you, ఈ రాత్రి కూడా ప్రభు మీతో చెప్తున్నాడు, your blessings, your anointing is not going to be temporary, it is going to be permanent. మీరు పొందుకోబోయేటువంటి మీ దీవెనలు, మీ అభిషేకము అది తాత్కాలికము కాదు, అది శాశ్వత కాలం ఉండబోతా ఉన్నది. God is going to make you as a permanent. దేవుడు మిమ్మల్ని శాశ్వత కాలము స్థిరపరచబోతున్నాడు. And my Bible says, I don't have that time, my Bible says, సమయం ఎక్కువ లేదు కనుక ముందుకు వెళ్ళిపోదాము. నా బైబిల్ చెప్తోంది, God only Aaron's rod budded. అహరోను కర్ర మాత్రమే చిగుర్చింది. Somebody saying amen. ఆమె చెప్తా, Only Aaron's rod budded. అహరోను కర్ర మాత్రమే Go చిగుర్చింది. back and read in Numbers chapter 17. సంఖ్యాకాండం 17వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళి. Under the glory only rods of God, Aaron's rod budded. మహిమలో ఆ పెట్టబడినటువంటి ఆ కర్రలన్నిటిలో 12 కర్రలలో అహరోను కర్ర మాత్రమే చిగుర్చింది. Yes, only Aaron's rod budded, not any tribe rod budded. అహరోను కర్ర తప్ప మరి ఎవరి కర్ర కూడా ఫలించలేదు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Aaron's rod, అహరోను కర్ర it's a dry wood. అది ఎండిపోయిన కర్ర. It cut down from the Bedam tree many decades before. అసలు ఆ కర్ర కొన్ని దశాబ్దాల క్రితమే ఆ బాదాము చెట్టు నుండి నరకబడి కర్రగా మార్చబడింది. No life, దాంట్లో జీవం లేదు. it is a dry wood. ఎండిపోయిన చెక్క, No mud. దానికి చిగురు వేయడానికి మట్టి లేదు. Come on, one more time. Dry wood. ఎండిపోయినటువంటి కర్ర, No mud. మట్టి లేదు. Yes, no fertilizer. ఎరువు లేదు. No water. నీరు లేదు. Dry wood. ఎండిపోయిన కర్ర, No mud. మట్టి లేదు. Yes, no fertilizer. ఎరువు లేదు. No water. నీరు లేదు. No sunlight. సూర్యరశ్మి కూడా లేదు. Come on, you are not talking to me. మీరెవ్వరు స్పందించట్లేదు నాకు. Every circumstances is negative. విషయం ఏంటంటే దీనికి ప్రతి పరిస్థితి కూడా వ్యతిరేకంగానే ఉంది. It's a dry wood. ఎండిపోయిన కర్ర మొదటిగా. No soil, no mud. రెండవది మట్టి లేదు వేరుపారడానికి. No fertilizer. ఎరువు లేదు. No water. నీరు లేదు. No sunlight. సూర్యరశ్మి లేదు. But overnight it had the bud, flowers, almonds. ఏది లేకపోయినప్పటికీ కూడా రాత్రికి రాత్రే మొగ్గలు వచ్చాయి, పువ్వులు పూసాయి, బాదాము కాయలు కూడా ఫలించాయి. Please come, some pastor. Let you preach. Let me dance and worship, because these people are not moving. వీళ్ళెవ్వరు కూడా కదలట్లేదు కనుక ఇక్కడ సేవకులు ఎవరైనా వచ్చి వాక్యం చెప్తే నేనన్నా నాట్యం ఆడతాను ప్రభు సన్నిధిలో. Come on, overnight growth. రాత్రికి రాత్రే మీరు ఫలించబోతా ఉన్నారు. Overnight growth. రాత్రికి రాత్రే మీకు ఎదుగుదల కలగబోతోంది. Let me finish. Single night everything changed. ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. Somebody shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దాం. Yes, stand on your feet. If you are sitting like this, I will stop only at 12:30. మీరు ఇటనే కూర్చున్నారు అనుకోండి 12:30 అయ్యేటట్టుంది. లేచి నిలబడదాం అందరం కూడా. Come on, 4 challenges he had. లేవి జీవితంలో, అహరోను జీవితంలో Yes. 4 వ్యతిరేకతలు, 4 సవాళ్ళను ఎదుర్కొన్నాడు. Oh, he had the road to the glory. ఆయన మహిమలో ప్రవేశించడానికి ఒక మార్గము కలిగిన వాడు. The disappointment from his mother. అయితే ఆయన ఎదుర్కొన్నటువంటి సవాల్ ఏంటి? మొదటిది తన తల్లి నిరాశ. Yes, reproach through her son, through his sister. తన సహోదరి వలన కలిగిన నింద. Yes, the curse by his father. తండ్రి శాపమును మోసాడు. And rebellion from his brethren. సహోదరుల తిరుగుబాటును భరించాడు. Not from others, not from strangers. ఏమండి, ఆయనకు వేరే వాళ్ళు అపరిచితులతో కాదు సమస్య. Not from outside his family. తన కుటుంబము బయటి వారి నుండి కాదు ఇబ్బంది. Within the family. కుటుంబములోనే His mother, తన తల్లి, his sister, తన చెల్లి, his father, తండ్రి, his brother, సహోదరులు always mocking and poking people. ఎప్పుడు చూసినా అపహాస్యము చేసి హేళన చేసి గాయపరిచేవారు వీరు. But he will say, కానీ లేవి అంటాడు, all others are outside the glory. వీరందరూ కూడా హేళన చేసిన వారు, అపహాస్యము చేసిన వారు, గాయపరిచిన వారు
మహిమకు బయటే. But in the day of atonement, I am in the glory. కానీ ఆ ప్రాయశ్చిత్తార్థ దినమున నేను ఆయన మహిమలో ప్రవేశించబోతున్నాను. I am in the glory. నేను ఆయన మహిమలో ఉంటాను. How many of you are lifting your hands and say, yes, I want to step into the glory? మీలో ఎంతమంది నేను కూడా ఆ మహిమలో ప్రవేశించాలని కోరుతా ఉన్నారు? Come on, how many of you are saying, I want to step in that glory? మీలో ఎంతమంది ఆ మహిమలో నేను ప్రవేశించాలని కోరుతున్నారు? All the people, those who lift your hands, come to the front. We are going to pray for 5 minutes. I'm going to finish. చేతులెత్తిన వారందరూ కూడా ముందుకు వచ్చేయండి. ఒక 5 నిమిషాలు మనం ప్రార్థించి ముగించుకోబోతున్నాం. Just 5 minutes. We are 5 నిమిషాలు మాత్రమే. Come, walk to the front right now. ముందుకు వచ్చేయండి. అమ్మ పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి. ముందుకు వచ్చేయండి. చేతులు ఉన్న వారందరూ కూడా. Yes, take care of little babies, those who are sleeping. Come to the కింద front. పడుకున్న పిల్లలను డిస్టర్బ్ చేయకండి, జాగ్రత్త పడుతూ ముందుకు వచ్చేయండి. చేతులు ఎత్తిన వారందరూ కూడా చూసుకొని Come to the front. Come to the front. God wants to honor you. దేవుడు మిమ్మల్ని ఘనపరచాలని కోరుతున్నాడు. God wants to honor you. దేవుడు మిమ్మల్ని ఘనపరచకూడుతున్నాడు. God wants to honor you. దేవుడు మిమ్మల్ని ఘనపరచకూడుతున్నాడు. Your problem is not outside, but within your family you are facing problem. ఈ రాత్రి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య ఎక్కడో బయటి వారి నుండో వెలుపల లేదు, మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యుల వలననే మీకు కలుగుతోంది. Not the strangers are making you hurt, but your own people are making you cry all the time. మిమ్మల్ని గాయపరుస్తున్నది అపరిచితులు కాదు, మీ సొంత వారే, మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఏడిపిస్తా ఉన్నారు, కన్నీరు పెట్టిస్తా ఉన్నారు. Come on, lift your hands and tell him. చేతులెత్తి ఆయనతో చెప్పండి. Why are you weeping? Why are you crying? Tell him right now. మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు ఆయనతో ఇప్పుడే చెప్పండి. Come on, tell him. Why are you crying? మీరు ఎందుకు బాధపడుతున్నారో, మీరు ఎందుకు వేదన పడుతున్నారో చెప్పండి ఆయనకి. Tell him what are your wounds. మీ గాయాలేంటో అన్ని చెప్పండి ఆయనకి. Tell him, cry out to Jesus. చెప్పండి, యేసుతో చెప్పండి, యేసుకు మొరపెడుతూ చెప్పండి, మీ గాయాలేంటో చెప్పండి. Cry out to Jesus. What's your problem? మీ సమస్య ఏంటో చెప్పండి. Hey boys, cry out to Jesus. అబ్బాయిలు సహోదరులంతా కూడా ప్రభుకి మొరపెట్టండి. Yes, boys, brothers, raise your voice. Let the tears come out of your eyes. పురుషులందరూ కూడా, అబ్బాయిలందరూ కూడా, సహోదరులు కన్నీరు కారుస్తూ ప్రభుతో మొరపెట్టండి. Let the tears, don't hold your pain back. Pour it out in the presence of God. మీ దుఃఖాన్ని, మీ ఏడుపును అణిచేయకండి, ప్రభు సన్నిధిలో ఆయన పాదాల చెంత కుమ్మరించేయండి. You cannot cry before people, but you can cry before Jesus. మనుష్యుల ఎదుట మీరు ఏడవడానికి కుదరదు, వీలు పడదు, కానీ యేసే ఎదుట ఆయన సన్నిధిలో మీరు ఏడవచ్చు. Come on, lift your hands. చేతులెత్తండి, Lift your voice. స్వరమెత్తండి, Pray, cry out to him. ప్రార్థించండి, ఆయనకు మొరపెట్టండి. Some disappointment. ఏదో నిరాశ, Some disappointment. ఏదో నిరాశ. I'm a person of disappointment. నేను నిరాశ చెందిన వాడను. Tell him. చెప్పండి ఆయనకి. I'm a person of disappointment. ప్రభువా, నేను నిరాశ పరుడను. Some people disappoint me. అనేకులు నన్ను నిరాశపరిచారయ్యా. Some reproach fell on me. నిందలు పడ్డాయి ప్రభువా నా మీద. Some reproach already fallen on me. ఇప్పటికే నా మీద ఎన్నో నిందలు వేయబడ్డాయి. My parents always cursing me. నా తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా నన్ను శపిస్తా ఉన్నారు. I am carrying some unnecessary curse. అనవసరమైన శాపాలను మోస్తున్నాను. Lift your hands and cry out to Jesus. చేతులెత్తి యేసు సన్నిధిలో మొరపెట్టండి, ఏడవండి. I am surrounded with the jealousy people. అసూయ పరులు నా చుట్టూ ఉన్నారయ్యా. I am surrounded with the jealousy people. అసూయ పరులు నా చుట్టూ ఉన్నారు. Come on, lift your hands and cry out to Jesus. చేతులెత్తి యేసుకు మొరపెట్టండి. ഇതുപോലൊരു ഭാഗ്യം എൻ്റെ യേശുവിൻ സാന്നിധ്യമേ. నేను పొందుకున్నటువంటి భాగ్యము యేసుని సన్నిధి. ഇതുപോലൊരു ആശ്വാസം എൻ്റെ പാദന്റെ മാർവിടമേ. నా యేసయ్య ప్రేమనే నాకున్నటువంటి భాగ్యం. ഇതുപോലൊരു ഭാഗ്യം
അർപ്പിച്ചിടുവാ എൻ്റെ ഹൃദയം മാത്രമേയുള്ളൂ തിരുമുൻപിൽ കാഴ്ചവയ്ക്കുവാൻ എൻ്റെ സ്നേഹം മാത്രമേയുള്ളൂ തിരുമുൻപിൽ അർപ്പിച്ചിടുവാൻ എൻ്റെ ഹൃദയം അർപ്പിച്ചിടുന്നു. ഓ ഹല്ലേലൂയ. కలిసి స్వరమెత్తి పాడదాం అందరం కూడా. ఓ హల్లెలూయ. గట్టిగా ఓ హల్లెలూయ. ఓ హల్లెలూయ. గట్టిగా ఓ హల్లెలూయ. ఓ hallelujah. Lift your hands and sing hallelujah. Oh hallelujah. Oh hallelujah. Lord, I am disappointed. నిరాశ చెందాను. Oh, a reproach came on my life. నా జీవితము నిందల పాలైంది. I am carrying some unnecessary curse. అనవసరమైన శాపాలు నా మీద I ఉన్నాయి. am living among the jealousy people. అసూయ పరుల మధ్యలో But బ్రతుకుతున్నానయ్యా. in the midst of that, I will stand for you. వీటన్నిటి మధ్య నేను మాత్రము నీ పక్షాన నిలబడతాను. Yes, in the midst of this, I will stand for you. వీటన్నిటి మధ్య నేను నీ పక్షాన నిలబడతాను. Come on, open our mouth and tell him. In the midst of all these problems, I will stand for you. ఈ సమస్యలన్నిటి మధ్య నేను నీ కొరకు నిలబడతాను ప్రభువా. I will stand in the midst of all these crises. ఈ సమస్యలన్నిటి మధ్య నేను నీ కొరకు నిలబడతాను. Lift your hands and tell him. చేతులతో చెప్పండి. In the midst of all these things, I will stand for you. వీటన్నిటి మధ్య ప్రభువా నేను నీ కొరకు నిలబడతాను. Come on, lift your hands. చేతులెత్తండి. As much as possible, stretch your hands over your head. మీకు వీలైనంత బారుగా మీ చేతులు మీ తలలకు పైకెత్తండి. While you are raising your hands, చేతులెత్తి ఉండగా another mighty hand is coming down and holding your hands tightly. మీరు చేతులెత్తి పైకి చాపగా ఒక బలమైన హస్తము దిగి వచ్చి మీ చేతిని గట్టిగా పట్టుకోబోతా ఉన్నది. Another mighty hand is coming over your hand and holding your hands. మీరు మీ చేతులను ఎత్తగా మరి యొక్క బలిష్టమైన హస్తము దిగి వచ్చి మీ చేతులను పట్టుకోబోతా ఉన్నది. That second hand, what is holding your hand, that hand is having a mighty nail print. మీ చేయి పట్టుకున్నటువంటి ఆ రెండవ చేతికి ఆ చేతికి గాయపు గుర్తులు ఉన్నాయి. Yeah, Jesus is holding you. యేసు మిమ్మల్ని పట్టుకుంటున్నాడు. Come on, Jesus is holding you. యేసు మిమ్మల్ని పట్టుకుంటున్నాడు. Open your mouth and receive your anointing. నోరు తెరిచి మీ అభిషేకాన్ని పొందుకోండి. Open your mouth and receive your anointing. నోరు తెరిచి మీ అభిషేకాన్ని పొందుకోనండి. Open your mouth and receive your anointing. నోరు తెరిచి మీ అభిషేకాన్ని ఇప్పుడే పొందుకోనండి. Receive the fire of God. దేవుని అగ్నిని పొందుకోనండి. Receive the fire of God. దేవుని అగ్నిని పొందుకోనండి. Receive the fire of God. దేవుని అగ్నిని పొందుకోనండి. Receive the power of God. దేవుని శక్తిని పొందుకోనండి. Open your mouth. నోరు తెరవండి. Come on, open your mouth. నోరు తెరవండి. You are going to flourish. మీరు అభివృద్ధి You are చెందబోతున్నారు. going to flourish. మీరు అభివృద్ధి చెందబోతున్నారు. New buds. నూతన మొక్కలు, New buds. క్రొత్త మొక్కలు, New buds. క్రొత్త మొక్కలు, New flower. క్రొత్త పువ్వులు, New flower. క్రొత్త పువ్వులు, New almonds. క్రొత్త బాదాము You కాయలు. are going to flourish. మీరు పుష్పించబోతున్నారు. Clap your hands and rejoice in the presence of God. శబ్దము కొట్టి ప్రభు సన్నిధిలో ఆనందించండి. Clap your hands and rejoice in the presence of God. శబ్దము కొట్టి ప్రభు సన్నిధిలో ఆనందించండి. Receive your anointing. ఆ అభిషేకమును పొందుకోండి. Receive your anointing.
అభిషేకమును పొందుకొనండి. Yes, 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 yes. New anointing is falling on you. క్రొత్తదనము, నూతనత్వం, నూతన అభిషేకమును పొందుకొనుగాక. A new anointing is falling on you. మీ అందరి మీద ఒక నూతన అభిషేకము కుమ్మరింపబడుతోంది. Curses are going away. క్యాన్సర్ తొలగిపోతున్నాయి. Curses are going away. శాపాలు తొలగిపోతున్నాయి. Curses are going away. శాపాలు తొలగిపోతున్నాయి. Sickness are going away. రోగములు తొలగిపోతున్నాయి. Bondages are breaking now. బంధకాలు విరిగిపోతున్నాయి. Bondages are breaking now. శాపాలు తొలగిపోతున్నాయి. Demonic powers are coming out. దురాత్మ శక్తులు బయటికి వస్తున్నాయి. Every witchcraft powers are breaking in the name of Jesus. ప్రతి చేతబడి క్రియ తొలగిపోతుంది ఇప్పుడే. Every demonic powers are coming out in the name of Jesus. ప్రతి దురాత్మ శక్తులు వీడి బయటికి వస్తున్నాయి ఇప్పుడే. Every demon power, your time is over. ప్రతి చీకటి శక్తి సమయము ముగిసింది. Every witchcraft power, your time is over. ప్రతి చేతబడి క్రియ యొక్క సమయము ముగిసింది. Every witchcraft power, come out in the name of Jesus. ప్రతి చేతబడి బలము శక్తి బయటికి రాయే. Every demon power, come out in the name of Jesus. ప్రతి దురాత్మ శక్తి బయటికి రాయే. Every witchcraft power, come out in the name of Jesus. ప్రతి చేతబడి క్రియ తొలగిపోవును గాక. Every sorcery power, come out in the name of Jesus. ప్రతి మంత్ర క్రియ బయటికి రాయే. నామములో Freedom, విడుదల, freedom, స్వాతంత్ర్యం, freedom, స్వాతంత్ర్యం, deliverance, విడుదల, deliverance. విడుదల. Receive your deliverance. మీ విడుదలను పొందుకొనండి. Receive your deliverance. మీ విడుదలను పొందుకొనండి. Clap your hands, clap your hands, చప్పట్లు కొట్టి చప్పట్లు కొడుతూ clap your hands, clap your hands. చప్పట్లు కొట్టి ప్రభుత్వం Receive the deliverance. ఆ విడుదలను పొందుకొనండి. Receive your deliverance. మీ విడుదలను పొందుకొనండి. In the name of Jesus. యేసు నామం, In the mighty name of Jesus. యేసు శక్తి గల నామం, In the authoritative name of Jesus. యేసు అధికారము గల నామం, In Jesus' name. యేసు In నామం, Jesus' name. యేసు In నామం, Jesus' name. యేసు నామం, In Jesus' name. యేసు నామం, In Jesus' name. యేసు నామం. వేదన కలిగిన దేశమందు